what is this electrostatics of conductors? That is nothing but a study of the behavior of a conducting material when it is kept in an electric field. సో ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ని పెడితే దాంట్లో చార్జెస్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలాంటి చార్జెస్ ఉంటాయి, అది ఎలక్ట్రోస్టాటిక్స్ ఆఫ్ కండక్టర్ స్టడీ. ఓకే, సో వీ ఆల్రెడీ హ్యావ్ అ బేసిక్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ అ కండక్టర్. కండక్టర్ అంటేనే మనకు తెలుసు, ఇట్ ఈస్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఫ్లో అవ్వాలి కండక్టర్ అంటేనే. కరెంట్ అంటే ఏంటి? మెయిన్ కరెంట్ ఈస్ నథింగ్ బట్ చార్జెస్. ఒక కండక్టర్లో కరెంట్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ వల్ల. ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ చార్జెస్. సో ఈ చార్జెస్ మూవ్ అయితేనే కరెంట్. సో కండక్టర్ అంటేనే దర్ఫోర్ చార్జెస్ కెనాట్ బి అట్ రెస్ట్, ఫస్ట్ పాయింట్. సో జనరలీ విల్ హ్యావ్ మూవింగ్ చార్జెస్. కానీ ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద బాడీ ఆఫ్ ద కండక్టర్. బాడీ ఆఫ్ ద కండక్టర్ అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అట్ ద సెంటర్ ఆఫ్ ద కండక్టర్, ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద కండక్టర్లో చార్జెస్ ఉండడానికి లేదు. ఎందుకని? కండక్టర్ అంటే చార్జెస్ ఫ్లో అవ్వాలి. సో కండక్టర్కి మనం ఫ్రీ ఛార్జ్ కనుక ఇస్తే అక్కడ ఏమవుతుందంటే ఆ చార్జెస్ అన్నీ కూడా సర్ఫేసెస్కి వచ్చేస్తాయి. సో ద కండక్టర్ కెన్ హ్యావ్ చార్జెస్ దేర్ ఫోర్ ఓన్లీ ఆన్ ఇట్స్ సర్ఫేస్, ఎక్స్టర్నల్ సర్ఫేస్. సో మీరు కండక్టర్ని ఏ షేప్లో అయినా ఊహించుకోండి. యూ కెన్ ఇమాజిన్ ద కండక్టర్ టు బి ఆఫ్ ఎనీ షేప్. ఇట్ కెన్ బి అ కండక్టింగ్ రాడ్, ఇట్ కెన్ బి అ కండక్టింగ్ స్ఫియర్, ఇట్ కెన్ బి అ కండక్టింగ్ షీట్. ఈ అన్నిట్లో కూడా చార్జెస్ ఆటోమేటిక్గా బాడీలో లేకుండా సర్ఫేస్కి వచ్చేస్తుంది. ఎందుకు చార్జెస్ సర్ఫేస్కి వస్తాయి? దట్ ఈస్ అ క్వశ్చన్ నౌ. బికాస్ ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంది. ఏంటది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ E ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ 0 అని ఆల్రెడీ మనం చదివాం. నౌ వీ హ్యావ్ టు కంపేర్ దీస్ టూ ఐడియాస్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రియలీ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఎ కండక్టర్. సో యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ కింద చూడండి. వీ హ్యావ్ 2 చార్జ్డ్ షీట్స్. చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియా కదా, Q/A. సిగ్మా అంటే Q/A. లెఫ్ట్ సైడ్ సిగ్మా, రైట్ సైడ్ మైనస్ సిగ్మా. సో పాజిటివ్ ఛార్జ్ లెఫ్ట్ సైడ్ షీట్లో పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, రైట్ సైడ్ షీట్ మీద నెగటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరైనా అడిగితే మనకు తెలుసు, ఆల్రెడీ మనం స్పెసిఫిక్గా ఫీల్డ్ కూడా క్యాల్కులేట్ చేసాం కదా. చార్జ్డ్ షీట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందని మనం ఆల్రెడీ క్యాల్కులేట్ కూడా చేసాం. ఆ వాల్యూ ఎంత? σ/ε0 వచ్చింది మనం. సో ఇన్ బిట్వీన్ ద 2 చార్జ్డ్ షీట్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ σ/ε0. అంటే ఈచ్ షీట్ వల్ల σ/2ε0 ఉంటుంది అక్కడ. అంటే హాఫ్ σ/ε0, దాంతో ఇంకొక హాఫ్ σ/ε0 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఫుల్ σ/ε0. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 2 చార్జ్డ్ కండక్టింగ్ షీట్స్. ఇక్కడ 2 చార్జ్డ్ కండక్టింగ్ షీట్స్ ఉన్నాయి. సో వాటి మధ్య మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ σ/ε0 ఉంటుంది. రైట్, అందుకని ఇక్కడ E0 ఈజ్ ఈక్వల్ టు σ/ε0 అని ఉంది. రైట్, ఇప్పుడు సపోజ్ ఒక కండక్టింగ్ స్పియర్ని తీసుకువచ్చి ఈ 2 చార్జ్డ్ షీట్స్ మధ్య పెడితే ఏమవుతుంది? మన ఆల్రెడీ ఇండక్షన్ ఐడియా మనకుంది. ఇండక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ బిగినింగ్లో డిస్కస్ చేసాం. అప్పుడు సపోజ్ మన దగ్గర ఒక స్పియర్ ఉంది, దీని దగ్గరికి ఒక ఛార్జ్ని తీసుకువస్తే స్పియర్ మీద ఏమవుతుంది? ఇంకొక నెగటివ్ ఛార్జ్ ఫస్ట్ ఇండ్యూస్ అవుతుంది. ఎందుకని? ఈ స్పియర్ కనుక కండక్టింగ్ స్పియర్ అయితే దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ present inside the conductor. ఈచ్ కండక్టర్లో చాలా ఆటమ్స్ ఉంటాయి కదా, ఆటమ్స్ అన్నీ కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ present in the atoms or of the conductor, in the atoms of the conductor.
సో ఇప్పుడు సపోజ్ దెర్ ఆర్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ యాటమ్స్ అని అనుకుంటే కూడా మినిమమ్ అవగాడ్రో నెంబర్ 1 మోల్ అని తీసుకుంటే మినిమమ్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. సో అవగాడ్రో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటే ఈచ్ యాటమ్ 1 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసిన మనకు 6.023 అవగాడ్రో నెంబర్ 6.023 ఇంటూ 10^23 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మినిమం ఒక కండక్టర్ మీద. bare minimum of these many electrons are possible on a conductor అనుకోవచ్చు. రఫ్ నంబర్స్ ఇవంతే. సపోజ్ ఈ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా ఏదైనా ఒక్క యాటమ్కి చెందినవా అంటే కాదు. నన్ ఆఫ్ దీస్ ఎలక్ట్రాన్స్ ఈచ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై ద యాటమ్ టు ద మెటీరియల్. అంటే మెటీరియల్ యాటమ్సే ఉన్నాయి, మళ్ళీ అవి యాటమ్స్ ఆ ఎలక్ట్రాన్స్ని వదిలేసుకుంటున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ కావాలో అక్కడ తిరుగుతాయి. They are free to go anywhere on the conductor. That is why they are called free electrons. But what happens? Inside the charges cannot be there in a conductor. So these free electrons start flowing on the surface of the conductor. ఇప్పుడు సపోజ్ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకొస్తే లేదా ఒక చార్జ్డ్ రాడ్ అని కూడా అనుకుందాం. బిగినింగ్లో ఇండక్షన్లో మనం ఇదే కదా చేసాం. చార్జ్డ్ రాడ్ ఇఫ్ యూ బ్రింగ్ క్లోజ్ టు దిస్ కండక్టర్, దెన్ వాట్ హ్యాపెన్స్? This charged rod is attracting all the electrons to one side of the conductor. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. మనం ఒక సైడ్ మనం ఇలా ఇండ్యూస్ చేయంగానే, ఇండ్యూస్ అంటే ఏంటి? టెంప్ట్ చేయడం, చార్జెస్ని టెంప్ట్ చేసి ఒకవైపు లాగడం. సో ఇండక్షన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఓటర్స్ ఆర్ ఇండ్యూస్ అంటారు. అర్థం ఏంటి? డబ్బులు ఇచ్చి ఓటర్లకి మన పార్టీకి ఓటు వేసేటట్టు చేయడం, ఇండ్యూస్మెంట్ అంటారు దాన్ని. సో ఇవన్నీ కూడా ఇండక్షన్ అనే వర్డ్. సో ఇక్కడ చార్జెస్ అన్నీ ఇండ్యూస్ చేస్తున్నాం మనం. ఇండ్యూస్ చేస్తే ఒకవైపు వచ్చేస్తున్నాయి ఎలక్ట్రాన్స్. అప్పుడు ఇక్కడ ఒకవైపు ఎలక్ట్రాన్స్ అన్నీ వచ్చేస్తే అక్కడ ఎలక్ట్రాన్సే లేని ప్లేసెస్లో ఏముంటాయి? పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. సో ద అదర్ సైడ్ ఆఫ్ ద కండక్టర్ దర్ఫోర్ జనరలీ విల్ హ్యావ్ మోర్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అండ్ దిస్ సైడ్ విల్ హ్యావ్ నెగటివ్ అయాన్స్. ఇది ఇండక్షన్ ప్రాసెస్, చార్జ్ ఇండక్షన్ అంటారు దీన్ని. ఫస్ట్ బిగినింగ్లో ఇదే మనం చదివినాం, రైట్? ఇప్పుడు నెట్ ఎఫెక్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చార్జ్డ్ రాడ్ అంటే ఏంటిది? యాక్చువల్గా ఇది ఒక చార్జ్డ్ ఆబ్జెక్ట్. సో దీనివల్ల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. బేసిక్గా అక్కడ జరిగేది ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. కానీ మనం ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పకుండా చార్జ్డ్ రాడ్, దానివల్ల అట్రాక్షన్ రిపల్షన్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. ఎందుకని? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ అప్పటికి ఇంకా మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. సో అక్కడ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దానివల్ల ఏంటంటే మనకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ మనం సింపుల్గా చార్జ్ అట్రాక్షన్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటే నెగటివ్ ఛార్జెస్ అట్రాక్ట్ అవుతాయి. అందువల్ల ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకవైపు వచ్చేస్తాయి, ది అదర్ సైడ్ పాజిటివ్ అయాన్స్ మిగులుతాయి. అట్లా డిస్కస్ చేసాం. మళ్ళీ ఈ రాడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకెళ్ళిపోయినట్టు. అప్పుడు మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్ ఈక్వల్ అయిపోయి ఎలక్ట్రాన్స్ నౌ విల్ బీ ఆల్ త్రూ ద కండక్టర్ అగైన్. సో కండక్టర్ ఈజ్ యాజ్ సచ్ న్యూట్రల్. ఎందుకని? నంబర్ ఆఫ్ నెగటివ్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్. సో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం మనం పెట్టలేదు దాని మీద, ఇంకా జస్ట్ ఇక్కడ ఇండక్షన్ చేస్తున్నాం అంతే. ఛార్జెస్ని సెపరేట్ చేస్తున్నాం ఇండక్షన్ వల్ల. సెపరేట్ అయిపోయాక ఒకవైపు ఓన్లీ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, ఇంకోవైపు నెగటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఇది ఎఫెక్ట్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కండక్టర్ని పెట్టినట్టే. ఎందుకంటే ఈ చార్జ్డ్ రాడ్ వల్ల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈ. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ కండక్టింగ్ స్పేర్ని మనం పెడితే కండక్టింగ్ స్పేర్లో ఛార్జెస్ ఇలా సెపరేట్ అవుతాయి. కండక్టింగ్ స్పేర్ అంటే మెటాలిక్ స్పేర్ అని కూడా చెప్తారు కదా, కండక్టింగ్ ఆర్ మెటాలిక్ స్పేర్, రైట్? సో నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కండక్టర్ని పెడితే ఏమవుతుందనేది ఇప్పుడు క్వశ్చన్. సో ఎఫెక్టివ్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇక్కడ ఇప్పుడు అవుట్ సైడ్ అర్థం ఏంటిది? ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెఫ్ట్ టు రైట్ వస్తే అర్థం ఏంటంటే, ఒక పాజిటివ్ ఛార్జ్ నుంచే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు వస్తాయి. సో ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ రాడ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనం లెఫ్ట్ టు రైట్ చూపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నెగటివ్ ఛార్జెస్ వచ్చాయి. సో మనకు తెలుసు ఫ్లక్స్ లైన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ చేసి నెగటివ్ ఛార్జ్లో ఎండ్ అవుతాయి. ఫ్లక్స్ లైన్స్ గురించి మనం స్టార్టింగ్లో చదివినప్పుడు ఏం చేసాము? పాజిటివ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ చేసి నెగటివ్ ఛార్జ్లో ఎండ్ అవ్వాలి ఫ్లక్స్ లైన్స్ అంటే. సో అలాగే ఇక్కడ కూడా మనకు ఒక కండక్టింగ్ స్పియర్ని తీసుకువచ్చి చార్జ్డ్ ప్లేట్స్ మధ్య పెడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద చార్జ్ షీట్
will act on the conducting sphere. సో ఈ కండక్టింగ్ స్పియర్ మీద చార్జ్ సెపరేషన్ జరుగుతుంది, అంటే ఇండక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకవైపు వస్తాయి, పాజిటివ్ అయాన్స్ అదర్ సైడ్ మిగిలిపోతాయి. ఇప్పుడు ఇలా రాగానే మనకు ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ స్ట్రైట్గా వెళ్ళకుండా, అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి డైరెక్ట్గా నెగటివ్ ఛార్జెస్ ఇక్కడ నెగటివ్ ప్లేట్స్కి వెళ్ళకుండా మధ్యలో ఉన్న స్పియర్లో కలుస్తున్నాయి. సో యూ కెన్ సీ దట్ ద lines of forces are converging onto the electrons present in the conductor. సో ఇక్కడ నెట్ ఎఫెక్ట్ ఏంటి, ఇక్కడ ఈ కండక్టింగ్ స్పియర్ మీద ఫ్లక్స్ లైన్స్ని ట్రాప్ చేసేస్తుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ సింక్ లాగా అయిపోయింది. సింక్ అంటే ఏంటి, అక్కడ అన్నీ చేరుకోవడం. ఈ స్పియర్ మీద ఫ్లక్స్ లైన్స్ కలుస్తున్నాయి, వచ్చి కలిసి ఈ నెగటివ్ ఛార్జెస్లో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అయాన్స్, అక్కడి నుంచి న్యూ ఫ్లక్స్ లైన్స్ హ్యావ్ టు స్టార్ట్ అండ్ దే హ్యావ్ టు గో దేర్. సో ఇది ఒక రకమైన కన్వర్జింగ్ పాయింట్ లాగా అయిపోయింది ఇప్పుడు ఫ్లక్స్ లైన్స్కి కన్వర్జింగ్ పాయింట్. సో బేసికలీ ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుందంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ చార్జ్డ్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి. సో ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ ఫోర్స్ పేరేంటి, లోరెన్స్ ఫోర్స్ అని చదివాం చాలాసార్లు, Q ఇంటూ E. హౌ మచ్ ఈస్ దట్ E ఇయర్, ఇట్ ఈస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. హౌ మచ్ ఈస్ ద Q, ద ఎంటైర్ చార్జ్ ఆఫ్ ద స్ఫియర్, టోటల్ చార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద స్ఫియర్. అఫ్ కోర్స్ ఆ టోటల్ చార్జ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అది ఈ టోటల్ చార్జ్, ఈ షీట్స్ మీద టోటల్ చార్జ్ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రెండింటి మీద ఛార్జెస్ ఈక్వల్గా ఉంటుందా అని మనం ఆర్గ్యూ ఇప్పుడు చేయలేము, ఎందుకంటే దీని షేప్ ఫ్లాట్ ప్లేన్, ఏది ఈ ప్లేట్స్ షేప్ ఫ్లాట్, స్పియర్ ఏమో సర్కిల్, స్పెరికల్ ఆబ్జెక్ట్ అది. సో వీ కెనాట్, జామెట్రీ వేరే వేరే ఉంది కాబట్టి మన ఛార్జ్ ఈక్వల్గా ఉంటుందా, ఛార్జ్ డెన్సిటీ ఎలా ఉంటుందని డిస్కషన్కి వెళ్ళకూడదు ఇప్పుడు. అట్ దిస్ స్టేజ్ వీ షుడ్ నాట్ బాదర్. సింప్లీ ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఉండడం వల్ల ఫీల్డ్ లైన్స్ ఎలా వస్తాయి, ఇక్కడ నెగటివ్ ఛార్జెస్ దగ్గర ఉన్న పాయింట్లో నెగటివ్ ఛార్జెస్ వస్తాయి, ది అదర్ సైడ్ పాజిటివ్ ఛార్జెస్. సో మనకు ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మనం స్ట్రైట్ లైన్స్ గీస్తే కనుక బిట్వీన్ ద ప్లేట్స్ కండక్టింగ్ స్పియర్ లేనప్పుడు ఎలా ఉంటుంది, when there is no conducting sphere in between the plates, electric field lines will be simply pointing like this. సో వాల్యూ ఎంత ఉంటుంది, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఇది పాజిటివ్ సిగ్మా, ఇది నెగటివ్ సిగ్మా. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అయితే టోటల్ ఛార్జ్ ఓవర్ ద ప్లేట్ డివైడెడ్ బై ద ఏరియా ఆఫ్ ద ప్లేట్, Q బై A సిగ్మా అంటే. సో దిస్ సైడ్ ఓన్లీ పాజిటివ్ ఛార్జెస్, దిస్ సైడ్ నెగటివ్ ఛార్జ్. ఇప్పుడు స్పియర్ని పెట్టంగానే ఈ ఫీల్డ్ లైన్స్ ఇలా కన్వర్జ్ అవుతున్నాయి, చూస్తున్నారు డయాగ్రామ్లో. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అ కండక్టర్ when it is placed in between the charged plates. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జనరల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో యాక్చువల్గా ఏం జరుగుతుంది దీనివల్ల, ఇప్పుడు ఛార్జెస్ యాక్చువల్గా డిస్టర్బ్ అయ్యాయి ఇక్కడ కదా. ఛార్జ్ పొలారిటీ అంటే ఏంటి, పాజిటివ్ నెగటివ్ ఛార్జెస్, అవి డిఫరెన్సెస్ వచ్చాయి ఇక్కడ. న్యూట్రల్ కండక్టర్లో మనం ఒక నెగటివ్ సెంటర్, ఒక పాజిటివ్ పాయింట్, టూ డిఫరెంట్ ఆపోజిట్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం. So one side of the conductor has become positively charged, the other side has become negatively charged. సో ఇప్పుడు పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ డిఫరెన్స్ రావడం వల్ల విత్ ఇన్ ద కండక్టర్ కూడా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది యాక్చువల్గా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందనేది క్వశ్చన్. ఇప్పుడు అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో ఇన్సైడ్ ద కండక్టర్ కూడా అంతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మనకు తెలుసు ఒక కండక్టర్ అంటేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగటివ్ ఛార్జెస్ వెళ్తుంది, రైట్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు నెగటివ్ ఛార్జ్ డైరెక్షన్. సో ఈ ఈస్ హియర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ నెగటివ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆపోజిట్ టు ద ఒరిజినల్ డైరెక్షన్. సో ఇక్కడ ఫీల్డ్ని నేను ఇండ్యూస్డ్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. సో ఐ సే EIN, ఇండ్యూస్డ్ ఫీల్డ్ ఆర్ ఇండ్యూస్డ్.
సో ఎక్స్టర్నల్ ఫీల్డ్ని నేను దీన్ని ఈ ఎక్స్టర్నల్ అని పిలిస్తే కనుక దిస్ ఈ ఎక్స్టర్నల్ మస్ట్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద ఈ ఇండ్యూస్డ్. So inside the conductor also an electric field is produced which is equal to the field outside by the external source. So external source ఇక్కడ ఏంటి, చార్జ్డ్ ప్లేట్స్. సో ఈ చార్జ్డ్ ప్లేట్స్ వల్ల ఎంత ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందో అంతే ఫీల్డ్ కండక్టర్ లోపల కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే కండక్టర్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వాలి. సో ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఉండకూడదంటే బయట నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇక్కడ ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేసే విధానంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఓన్లీ ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దెన్ వీ కెన్ గెట్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్టర్నల్ minus E induced, which is equal to 0. That means E external must be equal to E induced in opposite direction. So negative sign kuda vesukochu. That is what is happening inside the conductor. So ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇవి మూవ్ అవుతాయి, డెఫినెట్గా మూవ్ అవుతున్నాయి. ఫస్ట్ సర్ఫేస్లోనే మూవ్ అవుతున్నాయి. సర్ఫేస్లోనే ఎంటైర్ సర్ఫేస్ మీద లేకుండా ఇప్పుడు ఒకవైపు కంప్లీట్గా మూవ్ అయ్యి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ సెటిల్ అయ్యాక ఇక్కడ దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, పాజిటివ్ అయాన్స్, ఎలక్ట్రాన్స్, వాటి వల్ల ఇన్సైడ్ ద కండక్టర్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో అవుట్ సైడ్ నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి వస్తుందో దానికి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల 0 అయితే ద కండక్టర్ ఈజ్ నౌ సెట్ టు బీ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం. సో కండక్టర్ ఎప్పుడు ఈక్విలిబ్రియంకి వస్తుంది, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టగానే రాదు, కొంచెం టైం పడుతుంది ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యి సెటిల్ అవ్వడానికి. వన్స్ సెటిల్ అయ్యాక లోపల నుంచి అపోజిషన్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విల్ బీ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ టు ద ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ 0 అవ్వాలి. అది ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి కండక్టర్లో? ఫస్ట్ ప్రాపర్టీ, ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 0 కండక్టర్ అనగానే మనకు ఈ ఈజ్ ఈక్వల్ టు 0 గుర్తుకు రావాలి. ఫస్ట్ పాయింట్ ఈజ్ దర్ఫోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. అవుట్ సైడ్ ద కండక్టర్ ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ ఈస్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. సో వాట్ ఎవర్ బి ద షేప్ ఆఫ్ ద కండక్టర్, సింప్లెస్ట్ మన స్పెరికల్ షేప్ తీసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం మనం ఇన్సైడ్. అవుట్ సైడ్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ ఇట్ ఈస్ అట్ ఎనీ పాయింట్ నార్మల్ టు ద సర్ఫేస్. ఎందుకు ఇది నార్మలే ఉండాలి? సపోజ్ ఒక యాంగిల్ ఉందని అనుకుందాం. పోనీ లెట్ us say that ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నాట్ నార్మల్. కౌంటర్ ఆర్గ్యుమెంట్, నార్మల్ కాని పక్షంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ యాంగిల్లో ఉందని అనుకుందాం. ఫస్ట్ ఇలా ఒక యాంగిల్లో ఉంటే విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ నార్మల్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది, ఇలా వెక్టార్ కాబట్టి. హారిజాంటల్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది. హారిజాంటల్ కాంపోనెంట్ కనుక ఉంటే ఇది నాన్ జీరో అవుతుంది. లెట్ us కాల్ దిస్ థీటా యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్. ఇది ఈ కాస్ థీటా అంటే ఈ కాస్ థీటా నాన్ జీరో ఈ కాస్ థీటా ఉంటే ఈ ఈజ్ నాట్ జీరో అంటే ఇన్సైడ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు. కానీ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి కాబట్టి డెఫినెట్గా సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్ ఉండాలి. So the electric field, the direction of electric field at the surface of a conductor is always normal to the surface. That is the most important at every point on the surface. So continuously ఒక సర్క్యులర్ సర్ఫేస్ తీసుకుంటే కనుక డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ therefore keeps changing in direction for a circular conductor, spherical conductor. Right, so ఇది జస్ట్ అవుట్ సైడ్. ఇంకోటి ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ 0 అంటే అర్థం ఏంటంటే dV/dr ఈజ్ 0. ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ రాయాలంటే ఏం రాస్తాం మనం, మైనస్ dV/dr అంటే నెగటివ్ గ్రేడియంట్. ఈ ఫంక్షన్ ఏమంటాం మనం, నెగటివ్ గ్రేడియంట్ అంటే డిఫరెన్షియల్.
నెగటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్. నేను చెప్పాను గ్రేడియంట్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఈక్వల్గా వెక్టార్ నొటేషన్లో ఎలా రాస్తారు? మైనస్ డెల్ వి. డెల్ ఫంక్షన్ ఏమంటారు? I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. దీన్నే మనకు గ్రేడియంట్ ఆపరేటర్ ఆర్ డెల్ ఆపరేటర్ అంటారు సింపుల్గా. వెక్టార్ క్యాల్కులస్లో గ్రేడియంట్ ఆపరేటర్ ఆర్ డెల్ ఆపరేటర్. సో నెగటివ్ గ్రేడియంట్ అంటే గ్రేడియంట్కి ముందు నెగటివ్ సైన్ వేసుకోవాలి. సో నెగటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. పొటెన్షియల్ V ఈజ్ ఎలక్ట్రిక్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఇది. అంటే అర్థం ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు 0 అంటే dV by dr is 0. That is what it implies. Differential 0 అయితే the function V is constant. Vary అవ్వట్లేదు అది. So inside the conductor therefore the potential is always constant. ఇది another important property of a conductor. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు E inside or induction E induced is equal to ఈ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు దీనికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఇది ఏంటంటే మనకు ఆల్రెడీ చాలా ఎక్విప్మెంట్, హై పవర్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉంటే, ఇంట్లో యాంప్లిఫైయర్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా మీకు జనరల్గా మెటాలిక్ బాక్సెస్లోనే వస్తాయి. అది ఏంటంటే ఒక కండక్టర్కి షీల్డింగ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. బికాస్ E ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్సైడ్. సో ఇప్పుడు ఒక కండక్టర్ అంటే మన జనరల్గా మనం ఇప్పుడు ఎక్విప్మెంట్ గురించి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ గురించి మాట్లాడాలంటే ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని మనం ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకని? ఇన్సైడ్ సర్క్యూట్ ఉంటుంది, సెన్సిటివ్ సర్క్యూట్స్ ఉంటాయి. బయట మనకు చాలా వైర్స్ అవి వెళ్తుంటాయి. ఈ వైర్స్ వల్ల లోపల ఉన్న సర్క్యూట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది వైర్స్ సరౌండింగ్లో. దానివల్ల బయట మన లోపల ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ వెరీ సెన్సిటివ్గా ఉంటాయి. అవి చిన్న చిన్న చేంజెస్ ఇన్ సరౌండింగ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల, ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల సర్క్యూట్ ఎఫెక్ట్ అవుతుంది. దాని నుంచి సర్క్యూట్ని మనం ప్రొటెక్ట్ చేస్తేనే మనకు కరెక్ట్గా ఇవి ఫంక్షన్ అవుతాయి. ఇది ఏదైనా అనుకోవచ్చు, మీరు ఏ అప్లయన్స్, మీ ఇంట్లో ఉన్న అప్లయన్స్ ఏదైనా అనుకోవచ్చు. సో జనరల్గా మెటల్ కేసింగ్తోనే వస్తాయి. అందుకే అవన్నీ అంటే ఒక స్టీల్ బాక్స్, మెటల్ బాక్స్లోనే ఆ సర్క్యూట్ని డిజైన్ చేస్తారు లోపల. ఎందుకని? బికాస్ ఆఫ్ ద ప్రాపర్టీ దట్ E ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్సైడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి బయట నుంచి ఏ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ ఎక్విప్మెంట్ని డ్యామేజ్ చేయడానికి అవ్వదు. నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ క్యాన్ అఫెక్ట్ దిస్. సో టు ప్రొటెక్ట్ ఎనీ ఎక్విప్మెంట్ జనరలీ all electronic equipment are housed in metal casing. హౌస్డ్ అంటే దాంట్లో పెట్టడం, మెటల్ కేసింగ్లోనే పెట్టి మనకు జనరల్గా సేల్ చేస్తారు కదా. సో మన ఏ ఎక్విప్మెంట్ అందుకనే కొంటే మీరు డబ్బాని లైట్గా అలా ట్యాప్ చేస్తే మీకు మెటల్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఈ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్ అనే ప్రాపర్టీ ఉంది కండక్టర్కి. షీల్డింగ్ అంటే ఏంటి? ప్రొటెక్ట్ చేయడం. ఎక్కడి నుంచి ప్రొటెక్ట్ చేయడం? ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మన సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్స్. కాబట్టి కండక్టర్స్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం దేనికి? ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లాంటి సెన్సిటివ్ సర్క్యూట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. దీనికి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది. దీని గురించి నేను ఒకసారి మేబీ మెన్షన్ చేసే ఉంటాను. మీరు లైట్నింగ్, థండర్ స్టాము, నిన్న నైట్ జరిగినట్టు మనకు లైట్నింగ్, థండర్ స్టామ్ ఉంటే సపోజ్ మీరు బయట రోడ్డు మీద ఉన్నారంటే చాలా రిస్కీ కదా, మిమ్మల్ని లైట్నింగ్ అటాక్ చేయొచ్చు. అప్పుడు జనరల్గా ఏమైనా మెటల్ కేసింగ్ లోపలికి మీరు వెళ్ళిపోవాలి. సింప్లెస్ట్ పాసిబుల్ మెటల్ కేసింగ్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే
కార్ బాడీ ఏంటి? మెటల్ బాడీ. మోస్ట్ కార్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఫైబర్ బాడీస్ అవి వస్తున్నాయి కూడా. అది. సో జనరల్గా మనం కార్ లోపల ఉండడం సేఫ్టీ. సో మీరు దగ్గరలో మీ కారు ఉంటే కూడా ఇమీడియట్గా లైటింగ్ ఉంటే మీరు కార్ లోపలికి వెళ్ళి కూర్చోవడం వెరీ సేఫ్. నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ క్యాన్ ఎఫెక్ట్ కాస్ ఎనీ ఎఫెక్ట్ ఇన్ టు యువర్ కార్ బికాస్ E ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్సైడ్ యువర్ కార్. ఇప్పుడు చాలా ఫైబర్ బాడీస్ వస్తున్నాయి, దానివల్ల యూస్ లేదు మనకు. మెటల్ ఆబ్జెక్ట్ అయితే బాడీ స్ట్రాంగ్ మెటల్ బాడీ అయితే కనుక ఇట్ క్యాన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ లైట్నింగ్ థండర్ స్టార్మ్ జరిగేటప్పుడు ఆ లైట్నింగ్ మనల్ని ఎఫెక్ట్ చేయకుండా అవుట్ సైడ్ ఉన్న లైట్నింగ్ని ఇక్కడ ఇన్సైడ్ వాట్ ఎవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ప్రొడ్యూస్డ్ దట్ విల్ ట్రై టు నల్లిఫై ఇట్ సో దట్ నెట్ ఫీల్డ్ ఈస్ ఇన్సైడ్ 0. మనకు షాక్ రాకుండా, మనకు లైట్నింగ్ ఎఫెక్ట్ రాకుండా వీ కెన్ సిట్ ఇన్సైడ్ దిస్ మెటల్ కార్. దిస్ ఈస్ అనదర్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్. రైట్. నెక్స్ట్, ఒక మెటాలిక్ స్లాబ్ని 2 కండక్టింగ్ షీట్స్ మధ్య పెడితే ఏమవుతుంది? అగైన్ ఇక్కడ కూడా అంతే. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక స్పియర్ కావచ్చు, ఒక స్లాబ్ కావచ్చు, ఇండిపెండెంట్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద కండక్టర్ ఇక్కడ కూడా చార్జెస్ ప్రొడ్యూస్ అవుతాయి. పాజిటివ్ సైడ్కి ఆపోజిట్ చార్జెస్ ఇక్కడ ఇండ్యూస్ అవుతాయి, నెగటివ్ చార్జెస్. సో బయట ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఉంటే ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సో దట్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. సో స్లాబ్ ఎందుకు మనకి ఇప్పుడు చెప్తున్నామంటే లేటర్ కెపాసిటర్ గురించి మనం చదువుతాం కదా, అప్పుడు ఇలాంటి కెపాసిటర్ చదువుతాం మనం. వీఆర్ గోయింగ్ టు స్టడీ అ కెపాసిటర్, స్పెషల్ టైప్ ఆఫ్ కెపాసిటర్ కాల్డ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అక్కడ మధ్యలో మనం స్లాబ్స్ పెడతాం, అక్కడ ఈ ఐడియాని మనం యూజ్ చేయాలి. అందుకని ఇక్కడ స్పెషల్ షేప్ ఈ స్లాబ్ అనేది. స్లాబ్ అంటే ఏంటి? ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక మెటల్ పీస్ని కండక్టర్స్ మధ్య పెడితే ఏమవుతుంది? రైట్. అక్కడ కూడా ఇన్సైడ్ ద స్లాబ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ 0. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ ఎ కండక్టర్ మన ఇంట్లో ఏంటంటే ఎర్తింగ్ ఆర్ గ్రౌండింగ్. సో మనం 3 పిన్ ప్లగ్ అన్నీ చూసే ఉంటారు మీరు. దాంట్లో మీకు తెలుసు లైవ్ ఉంటుంది, ఎర్త్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, 3 ఉంటాయి కదా. సో ఎర్తింగ్ అంటే ఏంటి? మన ఇంట్లో కూడా ఆల్ అప్లయన్సెస్ హై వోల్టేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే కామన్గా అన్నిటినీ ఒక ఎర్త్ కనెక్షన్లో తీసి గ్రౌండ్లో పాతపెడతారు కదా. మీరు మీ ఇంట్లో వైరింగ్ కనుక జరిగేటప్పుడు మీరు చూస్తే కనుక తెలుస్తుంది, ఒక మెటల్ షీట్ లేదా రాడ్ యూస్ చేస్తారు. దానికి ఒక హ్యాండిల్లా ఉంటుంది. దాన్ని అన్ని కనెక్షన్స్ మన ఇంట్లో చాలా బోర్డ్స్ ఉంటాయి, స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అన్నిటి నుంచి తీసుకువచ్చి లాస్ట్కి దాంట్లో కనెక్షన్ చేసేస్తారు. సో హై వోల్టేజ్ ఏమైనా వస్తే కనుక మన సర్క్యూట్లో ఆ హై వోల్టేజ్ని హై కరెంట్ పాస్ అవ్వకుండా మన ఇన్స్ట్రుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఎర్తింగ్ చేయాలి. అంటే దీన్ని గ్రౌండ్ కింద పాత పెడితే అన్ని గ్రౌండ్కి వెళ్ళిపోతాయి చార్జెస్ అన్ని. ఆల్ ద ఎక్సెస్ చార్జెస్ క్యాన్ బి దెర్ఫోర్ డైవర్టెడ్ టు ద గ్రౌండ్ సో దట్ అవర్ ఎక్విప్మెంట్ క్యాన్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హై వోల్టేజ్. ఎందుకంటే మనకు సప్లై అయ్యే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ కామన్. మనకు 220 వోల్టే గవర్నమెంట్ ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఒక్కొక్కసారి వాళ్ళు హై పవర్ డిమాండ్ ఉంది, సమ్మర్లో అందరూ వాడుతున్నారు ఏసీ, హై పవర్ డిమాండ్ ఉందని వాళ్ళు కూడా సప్లైలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కన్సంప్షన్ డిమాండ్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఈవెన్చువలీ సర్క్యూట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా సమ్టైమ్స్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. సో ఎక్స్పెక్ట్ చేసినందుకన్నా ఎక్కువ వోల్టేజ్ ఉంటే కనుక ఇన్స్ట్రుమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి హై వోల్టేజ్ హై కరెంట్ వల్ల దాని నుంచి మన ఇన్స్ట్రుమెంట్స్ని ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ అవ్వాలంటే ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్ అంటే ఏంటి? గ్రౌండింగ్ అని కూడా అంటారు. గ్రౌండింగ్ ఆర్ ఎర్తింగ్ అంటే ఏంటంటే మన ఇన్స్ట్రుమెంట్స్ అప్లయన్సెస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కండక్టర్ని మనం యూజ్ చేస్తున్నాము. కండక్టర్ని ఏం చేస్తాము? భూమిలో పాత పెడతాం. ఎలా అంటే మన ఇంట్లో ఉన్న స్విచ్చెస్ నుంచి వైర్స్ని తీసుకొచ్చి కండక్టర్కి కనెక్ట్ చేసేసి దాన్ని ఇఫ్ యూ బరీ ఇట్ ఇన్సైడ్ ద గ్రౌండ్ దెన్ all the charges, excess current will flow as charges, excess charges, and they will be absorbed by the earth ఎందుకంటే earth is a huge source as well as a sink of charge. మీరు ఒక సోర్స్ ఆఫ్ ఛార్జ్ని అనుకోవచ్చు ఎర్త్ని, లేదా సింక్ ఆఫ్ ఛార్జ్ని అనుకోవచ్చు. అంటే మీరు ఎన్ని ఛార్జ్లు ఇచ్చినా తీసుకుంటుంది ఎర్త్. అలాగే ఎర్త్ నుంచి మీకు ఎంత ఛార్జ్ కావాలన్నా తీసుకోవచ్చు మీరు. సో ఇట్ ఈస్ బోత్ అ సోర్స్ యాజ్ వెల్ యాజ్ అ సింక్ ఆఫ్ ఛార్జెస్ మన భూమి. సో
that is why it is a very interesting property of conductor called earthing a conductor. సో ప్రాక్టికల్ పర్పసెస్కి మనకు గ్రౌండ్ పొటెన్షియల్ని జీరో పొటెన్షియల్ని తీసుకుంటారు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ జీరో. దాన్నే మనం ఎర్తింగ్ అంటాం. సో అంటే V ఈజ్ ఈక్వల్ టు జీరో. మనకు ఇంట్లో ఉన్న కనెక్షన్కి V సమ్ వాల్యూ ఉంటుంది, 220 వోల్ట్ ఏదో ఉంటుంది కదా. సో మనకు జీరో చేయాలంటే వీ హ్యావ్ టు జస్ట్ కనెక్ట్ 1 end టు ద గ్రౌండ్. దట్ ఈస్ హౌ ఆల్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాన్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హై వోల్టేజ్ అండ్ స్టాప్ ఇట్ ఫ్రమ్ గెటింగ్ స్పాయిల్డ్. సో ఎర్తింగ్కి సింబల్ ఎలా వాడతారు జనరల్గా? ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇలా ఉంటుంది, దాని కింద హరిజాంటల్ లైన్స్ లెంత్ తగ్గుతా వెళ్తుందన్నమాట. హైయెస్ట్ పాయింట్లో లైన్ విల్ బి మోర్ లెంత్ అండ్ దెన్ స్లోలీ షిఫ్ట్. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ఎర్తింగ్. ఇది చాలా సర్క్యూట్స్లో కూడా మీరు ఇది చూస్తూ ఉంటారు. ఎర్తింగ్ సింబల్ కామన్. జీరో పొటెన్షియల్ పాయింట్ అని అనుకోవాలి మీరు. సర్క్యూట్స్లో ఈ సింబల్ కనుక చూస్తే ఆ పాయింట్లో జనరలీ జీరో పొటెన్షియల్ ఉంటుంది, ఒక్కొక్కసారి లో పొటెన్షియల్ చెప్పొచ్చు. హై పొటెన్షియల్, లో పొటెన్షియల్ అండ్ 2 పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు లో పొటెన్షియల్ దగ్గర ఎర్తింగ్ చూపిస్తారు ఇట్లా. దట్ ఈస్ ద సింబల్ ఫర్ ఎర్తింగ్. సరే, ఇప్పుడు కాన్సెంట్రిక్ షెల్స్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్, హౌ చార్జెస్ ఆర్ ఇండ్యూస్డ్, హౌ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ మేనేజ్డ్ అనేది వీ హ్యావ్ టు సీ నౌ. ఇక్కడ చూడండి, కింద 3 స్పియర్స్ ఆర్ దేర్. ఇవి 3 కూడా కండక్టింగ్ షెల్స్. ఫస్ట్ ఇన్ ఫిగర్ ఏ దర్ ఈస్ అ కండక్టింగ్ షెల్ హ్యావింగ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ Q ప్లస్ Q. ఇక్కడ ఏమైందంటే దాని చుట్టూ ఇంకొక పెద్ద షెల్, అనదర్ కండక్టింగ్ షెల్ విత్ ఇట్ ఈస్ సరౌండింగ్ ద ఫస్ట్ కండక్టింగ్ షెల్. సో ఇన్ ఫిగర్ బి ద కండక్టింగ్ షెల్ విత్ చార్జ్ Q హ్యాస్ బీన్ సరౌండెడ్ బై అనదర్ లార్జర్ కండక్టింగ్ షెల్. ఇంకొక పెద్ద కండక్టింగ్ షెల్ వల్ల దీన్ని కవర్ చేస్తే, అండ్ ఇనిషియలీ లెట్ us say it is uncharged. ఇట్ ఈస్ జస్ట్ అ కండక్టింగ్ షెల్ దట్ ఈస్ కవరింగ్ దిస్ ఒరిజినల్ షెల్. ఏ పిక్చర్లో ఉన్న షెల్ని ఒక పెద్ద షెల్తో మనం కవర్ చేస్తే వాట్ విల్ హ్యాపన్, ఇండ్యూస్మెంట్ జరుగుతుంది. దర్ విల్ బి సమ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ద 2 షెల్స్. ఎందుకంటే ఒకటేమో ఆల్రెడీ చార్జ్డ్, ఇంకొకటి అన్చార్జ్డ్. సో వాట్ విల్ హ్యాపన్? సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇది కండక్టర్ కాబట్టి, బయట షెల్ కండక్టర్ కాబట్టి ఇండక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆపోజిట్స్ దాంట్లో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద కండక్టర్లో నెగటివ్ ఛార్జెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్నర్ సైడ్లో నెగటివ్ ఛార్జెస్ ఉంటే ద అదర్ సైడ్ ఆఫ్ ద కండక్టర్ షుడ్ రెస్పాండ్ బై క్రియేటింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఆన్ ద అవుట్ సైడ్. సో ఎఫెక్టివ్లీ ఈవెన్ ద సెకండ్ outer shell also is getting charged or induced. అఫ్ కోర్స్ ఓవరాల్గా అది న్యూట్రల్ కాబట్టి న్యూట్రల్ అది ఇంకా, బట్ చార్జెస్ డివైడ్ అయ్యి కనిపిస్తాయి మనకు. పాజిటివ్ ఛార్జెస్ ఆన్ ద ఇన్సైడ్, అవుట్ సైడ్, అండ్ నెగటివ్ ఛార్జెస్ ఆన్ ద ఇన్సైడ్. దేనివల్ల ఛార్జింగ్ జరిగింది అక్కడ? ఇండక్షన్ వల్ల. ఇండక్షన్ దేనివల్ల జరిగింది? లోపల ఉన్న కాన్సెంట్రిక్ షెల్ వల్ల. ఇది కాన్సెంట్రిక్ షెల్. ఇది దానికి ఆల్రెడీ ఛార్జ్ Q ఇచ్చాం మనం. ఇప్పుడు అన్చార్జ్డ్ షెల్ని కవర్ చేస్తే ఇన్సైడ్ విల్ బి నెగటివ్లీ చార్జ్డ్, అవుట్ సైడ్ విల్ బి పాజిటివ్లీ చార్జ్డ్. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కవరింగ్ ఎ చార్జ్డ్ స్పియర్ ఆర్ షెల్ విత్ అనదర్ షెల్. రైట్. నౌ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇన్ డయాగ్రామ్ C? యూ సీ, సపోజ్ యూ ఎర్త్ ద అవుటర్ షెల్. అవుటర్ షెల్ని మాత్రం మీరు గ్రౌండ్కి ఒక వైర్ తీసుకొచ్చి కనెక్ట్ చేసేస్తే, సో ఆల్ యూ ఆర్ డూయింగ్ ఈస్ యూ ఆర్ కనెక్టింగ్ ఎ వైర్ బిట్వీన్ ద అవుటర్ షెల్ అండ్ గ్రౌండ్. బయట ఉన్న ఛార్జెస్, పాజిటివ్ ఛార్జెస్ అన్నిటినీ కూడా ఎర్త్ తీసుకుంటుంది. సో ఆల్ దీస్ పాజిటివ్ ఛార్జెస్ విల్ ఫ్లో త్రూ దట్ వైర్ టు ద గ్రౌండ్. అలా మనం ఒక ఎర్తింగ్ చేయడం వల్ల ఎఫెక్టివ్లీ ఏం చేస్తున్నాము, దీంట్లో పొటెన్షియల్ జీరో క్రియేట్ చేస్తున్నాం. అవుటర్ షెల్కి పొటెన్షియల్ జీరో చేస్తున్నాం. గ్రౌండ్ అంటే అదే అర్థం. సో అలా పొటెన్షియల్ జీరో అయితే ఈ ఛార్జెస్ అన్నీ కూడా దే విల్ ఫ్లో టు ద ఎర్త్. బట్ ఇన్నర్ ఛార్జెస్ ఎక్కడైనా వెళ్ళడానికి ఉందా? లేదు. సో ఇన్నర్ ఛార్జెస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇన్నర్ ఛార్జెస్ ఉంటే ఇక్కడ ఇన్సైడ్ ఆల్రెడీ నెగటివ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి అలాగే ఉండిపోతాయి. సో మన ఇండక్షన్ జరిగితే ఆ ఇండక్షన్ని రీటైన్ చేయడానికి దీన్ని గ్రౌండ్ చేయాలి. మనం ఇదే ఫస్ట్ ఇండక్షన్లో కూడా చూసాము చూడండి. ఇండక్షన్లో కూడా ఫస్ట్ ఇండక్షన్ చేసేసి దాన్ని పర్మనెంట్గా ఛార్జ్ ఉంచుకోవాలంటే ఐదర్ మనం గ్రౌండ్ చేయాలి ఒకవైపు, లేదా ఆ చార్జ్డ్ స్పేర్స్ని విడదీయాలని చెప్తాం. ఇక్కడ కూడా సంథింగ్ సిమిలర్ వీఆర్ డూయింగ్ ఇన్ కండక్టింగ్ స్పియర్స్. సో వెన్ యూ కనెక్ట్ దిస్ outer shell to the ground, you are effectively making the potential to be going to 0. V is equal to 0. So outer shell potential 0, inner shell లో charges ఉంటాయి.
So in order to balance that charge, inside the negative charges will be retained. Right. Next, ఇక్కడ కూడా టూ కాన్సెంట్రిక్ కండక్టింగ్ షెల్స్ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ సమ్ చార్జ్ Q1 ఈస్ గివెన్ టు ద అవుటర్ షెల్ నౌ. అది ఏంటి? పాజిటివ్ చార్జెస్ అవుటర్ షెల్కి. అవుటర్ షెల్ రేడియస్ ఈస్ R1, ఇన్నర్ షెల్ రేడియస్ ఈస్ R2. సో ఇఫ్ యూ సపోజ్ గివ్ పాజిటివ్ చార్జెస్ టు ద అవుటర్ షెల్, వాట్ విల్ హ్యాపన్ నౌ? ఇన్నర్ షెల్లో యాజ్ సచ్ నో చార్జెస్ ఇనిషియల్లీ డెవలప్డ్. బట్ ఇఫ్ యూ సపోజ్ గ్రౌండ్ ద ఇన్నర్ షెల్, ఇప్పుడు గ్రౌండ్ చేయాలి ఇన్నర్ షెల్ని, ఎందుకంటే అక్కడ జీరో పొటెన్షియల్ తీసుకురావాలి, లేకపోతే సేమ్ పొటెన్షియల్లోనే ఉంటుంది, నో ప్రాబ్లం, చార్జ్ అప్పుడు ఫామ్ అవ్వదు. పొటెన్షియల్ డిఫరెన్స్ మీరు క్రియేట్ చేయాలంటే దీన్ని గ్రౌండ్ చేయాలి. సో ఇఫ్ యూ గ్రౌండ్ ద ఇన్నర్ షెల్, యు ఆర్ టేకింగ్ ఇట్ టు జీరో పొటెన్షియల్. సో ఇక్కడ జీరో పొటెన్షియల్, ఇక్కడ హైయర్ పొటెన్షియల్, అంటే పొటెన్షియల్ మెయింటైన్ చేయడానికి చార్జెస్ విల్ బి ప్రొడ్యూస్డ్. వాట్ టైప్ ఆఫ్ చార్జెస్ విల్ బి ప్రొడ్యూస్డ్ నౌ ఆన్ ద ఇన్నర్ షెల్? ఇక్కడ పాజిటివ్ చార్జెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్నర్ షెల్ మీద నెగటివ్ చార్జెస్ ఫామ్ అవుతాయి. సో నౌ ఆపోజిట్ చార్జెస్ విల్ బి ఫార్మింగ్ ఆన్ ద ఇన్నర్ స్పియర్. దట్ ఈస్ when you earth the inner or ground or earth the inner sphere, this will happen. Now the inner sphere will have charges, let us say, that is different from the outer sphere. ఇక్కడ అంటే స్పియర్స్ రేడియస్ వేరే ఉన్నాయి కాబట్టి అవుటర్ స్పియర్లో ఆ Q1 చార్జెస్ అని అనుకుంటే, ఇన్నర్ స్పియర్లో వీ కెన్ సే దట్ ద చార్జ్ దట్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఈస్ Q2. ఎందుకంటే పొటెన్షియల్ మనకు ఈక్వల్ చేయాలి. పొటెన్షియల్ ఎలా ఈక్వేట్ అవుతుందంటే, ఇది జీరో అయితే కనుక ఇక్కడ చార్జెస్ లేకపోతే ఆ పొటెన్షియల్ కాన్స్టెంట్ పొటెన్షియల్ మెయింటైన్ చేయడానికి అవ్వదు. సో దీని పొటెన్షియల్ జీరో కనెక్ట్ చేయడం వల్ల డైరెక్ట్గా మనం జీరో చేసేసాం కాబట్టి దీన్ని మ్యాచ్ చేయడానికి చార్జెస్ ప్రొడ్యూస్ అవుతాయి, Q2 అనే చార్జ్. రైట్. సో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సర్ఫేస్ ఆఫ్ ద ఇన్నర్ షెల్ నెట్ పొటెన్షియల్, అంటే దీనివల్ల పొటెన్షియల్ ఉంటుంది ఓన్ ఛార్జ్ వల్ల, అవుట్ సైడ్ ఛార్జ్ వల్ల కూడా దాని మీద పొటెన్షియల్ ఉంటుంది. బట్ మనం జీరో చేస్తే నెట్ పొటెన్షియల్ జీరో చేసినట్టు. నెట్ పొటెన్షియల్ జీరో మెయింటైన్ అవ్వాలంటే దానికి తగ్గేటట్టు ఛార్జెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దానికి ఈక్వేషన్ రాయాలంటే ఎలా రాస్తాం మనం? ద పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఇన్నర్ షెల్ ఈస్ ద పొటెన్షియల్ డ్యూ టు ద అవుటర్ షెల్ అండ్ ద పొటెన్షియల్ డ్యూ టు ద ఇన్నర్ షెల్. సో అవుటర్ షెల్ Q2, ఇన్నర్ షెల్లో Q2 ఛార్జ్ ఉంది, దానివల్ల పొటెన్షియల్ ఎంత ఉంటుంది? 1/4πε0 Q2/R1 ప్లస్ Q1/R1. ఎందుకు వచ్చింది? Q1 ఈస్ ద చార్జ్ ఆన్ ద అవుటర్. సో దీనివల్ల పొటెన్షియల్ ఎంత ఉంటుంది? Q1/R1 ఇన్సైడ్ కూడా, ఎందుకంటే నిన్న చూసాము ఎక్స్ప్రెషన్, మొన్న కూడా చూసాము. ఎక్స్ప్రెషన్ ఈస్ 1/4πε0 చార్జ్ డివైడెడ్ బై ద రేడియస్ ఆఫ్ ద అవుటర్ షెల్ ఈస్ R1. సో అది R1. దీనికి ఏంటిది? Q2/R1. Q2/R1 is the charge due to this on the surface at a point R1 distance. So ఇది R1. సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి Q2/R1 is equal to Q1/R1. సో చార్జ్ ఎంత చార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది Q2 అనేది? Q2 ఈజ్ ఈక్వల్ టు -Q1 టైమ్స్, అంటే ఇది అదర్ సైడ్ తీసుకెళ్తే మైనస్ సైన్ వచ్చేస్తుంది. మైనస్ ఇండికేట్స్ దట్ అవుట్ సైడ్ కనుక పాజిటివ్ ఛార్జెస్ అయితే ఇన్నర్ స్పియర్ మీద నెగిటివ్ ఛార్జెస్ రావాలి. అవుట్ సైడ్ నెగిటివ్ ఛార్జెస్ ఇచ్చుంటే ఇన్సైడ్ స్పియర్ మీద పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ అ మైనస్ సైన్. సో Q2 ఈజ్ -Q1 టైమ్స్ R2/R1. ఆ స్పియర్స్ రేడియై కూడా ఒక ఫ్యాక్టర్. సో Q2 ఈజ్ ఈక్వల్ టు -Q1 ఇంటూ R2/R1. ఇది ఒక రిజల్ట్, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్సెంట్రిక్ స్పేస్ Q2/R2 రావద్దు. ఇక్కడ R2 ప్రింట్ మిస్టేక్ ఉంది. కరెక్ట్. ఇక్కడ R2/R1 కదా మనకి. Q2 కావాలంటే పైన R2 రావాలి. R2 ఇది ఇక్కడ మిస్టేక్ చేశారు వాళ్ళు. Q1/R1 ఇది Q2/R2. కరెక్ట్. సో Q2, దట్స్ వై ఇట్స్ -Q1 ఇంటూ R2/R1. R2 వచ్చి ఇక్కడ కరెక్ట్గా రాశారు, R2/R1. రైట్. సో దిస్ ఈస్ డ్యూ టు ఫస్ట్ స్పియర్ అండ్ ద సెకండ్ స్పియర్. Q2 ఈస్ డ్యూ టు ద చార్జ్ ఆన్ ద ఇన్నర్ స్పియర్. Q1 ఈస్ ద చార్జ్ ఆన్ ద అవుటర్ స్పియర్. Q1, Q2. సో Q2/R2 ఇది కరెక్ట్. సో Q2 ఈజ్ ఈక్వల్ టు -Q1/R2/R1. రైట్. థర్డ్ కేస్ చూడండి. ఇన్ ఫిగర్ ఏ దర్ ఈస్ అన్ అన్చార్జ్డ్ మెటాలిక్ సాలిడ్ స్పియర్. ఇప్పటిదాకా మనం చూసిన రెండు కేసులు కూడా షెల్స్,
but in the third case it is a solid sphere of radius r. Now what happens in the solid sphere? That is the next question. So here you can see that ఒక పాయింట్ ఛార్జ్ తీసుకువస్తే ఏమవుతుంది, ఇఫ్ ఎ పాయింట్ ఛార్జ్ క్యూ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద స్పియర్. ఇందాకనే చెప్పాను, ఎనీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ విల్ కాస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దానివల్ల దీంట్లో ఇండక్షన్ జరుగుతుంది. సో ఇన్ ఫిగర్ బి వాట్ ఈస్ డిస్కస్డ్ హియర్, ఇట్ ఈస్ అ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ that has been placed at a distance r from the center of the sphere. Then negative charges will be there on the induced on the one side of the sphere, on the other side positive charges will be induced. సో ఫీల్డ్ మళ్ళీ ఇక్కడ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఒక పాయింట్ ఛార్జ్ వల్ల ఎంత ఫీల్డ్ క్రియేట్ అయిందో ఇన్సైడ్ ద స్పియర్, ఈ స్పియర్లో కూడా ఇన్సైడ్ అంతే ఫీల్డ్ క్యాన్సిల్ అయితేనే ఇన్సైడ్ ఎఫెక్టివ్లీ ఫీల్డ్ క్యాన్ బి నల్లిఫైడ్, ఫీల్డ్ నల్లిఫై అవ్వాలి. సో ద పాయింట్ ఛార్జ్ క్యూ విల్ ఎగ్జర్ట్, అఫ్ కోర్స్ ఫోర్స్ అంటే ఏంటి అర్థం ఏంటి, ఇక్కడ ఇండక్షన్ జరగడానికి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని పెట్టినట్టే కదా. సో డెఫినెట్లీ ఈవెన్ ద ఛార్జ్ విల్ ఎగ్జర్ట్ అ ఫోర్స్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్. ఎస్ దిస్ వన్. సో ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్లీ చూడు, మనకు ఇప్పుడు ఫీల్డ్ సపోజ్ ఇప్పుడు పొటెన్షియల్ మనం ఇక్కడ జీరో మనమే చేయడం, మనం గ్రౌండ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ పొటెన్షియల్ జీరో అవుతుంది ఎఫెక్టివ్లీ, రైట్? ఎందుకంటే వాట్ ఈజ్ యాక్చువల్లీ డన్ హియర్, ఫస్ట్ దీన్ని మనం ప్లస్ ఛార్జ్ ఇచ్చేస్తున్నాం బయట స్పియర్కి. ఇప్పుడు లోపల స్పియర్ ఉంది, రైట్? ఛార్జెస్ ఇక్కడ అలాగే ఉంటాయి. కానీ సపోజ్ మనం గ్రౌండ్ చేస్తే ఇక్కడ పొటెన్షియల్ ఇన్ ద ఇన్సైడ్ స్పియర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు జీరో అవ్వాలి. ఎందుకంటే గ్రౌండింగ్ చేస్తే, గ్రౌండ్ ఎప్పుడు చేసినా ఏ స్పియర్ని చేసినా మనకు పొటెన్షియల్ జీరో అవ్వాలి. ఆ పొటెన్షియల్ జీరో అవ్వాలంటే అక్కడ దానికి తగ్గేటట్టు ఛార్జ్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఐడియా అది. ఎంత ఛార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఈక్వేషన్ వల్ల క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దానికి ఏం చేస్తాం, ఫస్ట్ పొటెన్షియల్ అట్ ద ఇన్నర్ స్పియర్ డ్యూ టు అవుటర్ స్పియర్ అండ్ ఇన్నర్ స్పియర్ క్యాలిక్యులేట్ చేయాలి. అవుటర్ స్పియర్ వల్ల పొటెన్షియల్ ఎంత ఉంటుంది, అవుటర్ స్పియర్ పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్. ఎంత ఉంటుంది, అవుటర్ స్పియర్ సర్ఫేస్లో ఎంత పొటెన్షియల్ ఉంటుందో ఇన్సైడ్ అంతే ఉంటుంది. సర్ఫేస్లో ఎంత ఉంటుంది పొటెన్షియల్, డ్యూ టు ఎనీ స్పియర్ పొటెన్షియల్ డ్యూ టు ఎనీ స్పియర్ ఈజ్ 1/4πε0 Q/r. దానికి ఆర్ ఎంత, R1. సో R1. ఇన్నర్ స్పియర్ కూడా అట్ ద సర్ఫేస్ చూస్తున్నాం, అట్ ద సర్ఫేస్ ఇన్నర్ స్పియర్కి పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 1/4πε0 చార్జ్ ఆన్ ద స్పియర్ దట్ ఈస్ Q2 డివైడెడ్ బై ద రేడియస్ ఆఫ్ దట్ స్పియర్ R2. సో రెండు పొటెన్షియల్ ఎఫెక్టివ్లీ నెట్ పొటెన్షియల్ అవుతుంది. నెట్ పొటెన్షియల్ అంటే రెండు పొటెన్షియల్ యాడ్ చేయాలి, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో ద పొటెన్షియల్ ఇన్సైడ్ ఈజ్ పొటెన్షియల్ డ్యూ టు ద ఫస్ట్ స్పియర్ దట్ ఈస్ ఇన్సైడ్ స్పియర్ లెట్ us say V2 అండ్ పొటెన్షియల్ డ్యూ టు ద అవుట్సైడ్ స్పియర్ దట్ ఈస్ V1. సో ఇక్కడ V2 అండ్ V1 యాడ్ చేస్తాం కదా. యాడ్ చేస్తే అది జీరో అవ్వాలని ఎందుకు రైట్ సైడ్ జీరో వేసుకున్నాం, మనమే గ్రౌండ్ చేసేసాము. గ్రౌండ్ అంటే ఎప్పుడు కూడా గ్రౌండ్ పొటెన్షియల్ ఈజ్ జీరో. ఎనీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఎనీవేర్ గ్రౌండ్కి కనుక ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ కనెక్ట్ అయి ఉందంటే దాని పొటెన్షియల్ జీరో. అంటే పొటెన్షియల్ జీరో అంటే మరి ఛార్జింగ్ ఉండడానికి అవుతుందంటే ఛార్జ్ ఉండొచ్చు, పొటెన్షియల్ జీరో. సో పొటెన్షియల్ జీరో ఎందుకు ఇప్పుడు గ్రౌండ్ చేసినా ఛార్జ్ ఉండిపోతుంది, ఇది అది క్వశ్చన్. గ్రౌండ్ చేసిన తర్వాత కూడా ఛార్జ్ ఎందుకు ఉంటుందంటే బయట ఉన్న ఛార్జ్ని మేనేజ్ చేయడానికి, కంపన్సేట్ చేసి జీరో పొటెన్షియల్ని ఇది మెయింటైన్ చేయాలంటేనే దాని మీద ఛార్జ్ ఉండాలి. సో అలా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఇక్కడ చూస్తే ఛార్జెస్ మొత్తం ఫ్లో అయిపోయాయి. కానీ ఇక్కడ ఛార్జ్ అవుట్ సైడ్ ఫ్లో అయినా ఇన్సైడ్ ఎందుకు ఛార్జ్ ఉండిపోయాయి, మళ్ళీ పొటెన్షియల్ మెయింటైన్ చేయాలి. సో టూ ఆబ్జెక్ట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలంటే మీరు ఈక్వేషన్స్ రాస్తేనే మీకు ఆటోమేటిక్గా ఛార్జ్ Q2 జీరో కాదు చూడరు. Q2 ఎందుకు జీరో అవ్వలేదని ఈక్వేషన్ బట్టి కూడా మనం చెప్పొచ్చు. Q2 మస్ట్ బి ఈక్వల్ టు Q1 మనం ఎంత ఛార్జ్ ఇచ్చామనేది Q1. సో Q1 టైమ్స్ R2/R1 ఛార్జ్ మినిమం ఉండాలి, ఉంటేనే ఈ పొటెన్షియల్ ఇక్కడ జీరో అవుతుంది. కానీ గ్రౌండ్ చేస్తే ఎలాగో జీరో అవుతుంది కాబట్టి పొటెన్షియల్ జీరో అవుతుంది, ఛార్జ్ Q2 ఉంటుంది దానికి. ఇది దీని ఆర్గ్యుమెంట్. ఓకే రైట్ తేజగ్రన్. సి కేస్ ఏంటంటే ఇది షెల్ కాదు, ఇది కండక్టింగ్ సాలిడ్ స్పియర్. ఇది కండక్టింగ్ స్పియర్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ జీరో అవ్వాలి. ఇందాక మనం చూసినదే కండిషన్. ఇక్కడ షెల్ అంటే నథింగ్ ఈజ్ ఇన్సైడ్, ఓన్లీ ఇంకొక కాన్సెంట్రిక్ షెల్ ఉంది ఇక్కడ అలా కాదు. ఇది కండక్టింగ్ మెటాలిక్ స్పియర్. ఇది మెటాలిక్ స్పియర్ కాబట్టి ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలాగో జీరో అవ్వాలి. కానీ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవ్వాలంటే అవుట్ సైడ్ మనం ఒక ఛార్జ్ కనుక
వస్తే ఆ ఛార్జ్ వల్ల ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కౌంటర్ ఇవ్వడానికి ఇన్సైడ్ నుంచి ఒక ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి. అది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? ఇందాక చూసినట్టు ఇండక్షన్ కండిషన్ ఇది కూడా. అదేంటంటే మనం తీసుకువచ్చిన ఛార్జ్ కనుక పాజిటివ్ ఛార్జ్ అయితే లెఫ్ట్ సైడ్ నెగటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతాయి, రైట్ సైడ్ పాజిటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతాయి. సో ఎఫెక్టివ్లీ ఇక్కడ బీ కేసు ఏంటంటే ఈ పాజిటివ్ ఛార్జ్ టు నెగటివ్ ఛార్జ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఆపోజిట్ టు వాట్? ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై క్యూ. సో ఇక్కడ క్యూ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యేది పాయింట్లో, సెంటర్ పాయింట్లో టువర్డ్స్ రైట్ పాయింట్ అవుతుంది చూడండి. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద ఛార్జ్ క్యూ. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద స్పియర్ ఈస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆ సెంటర్ పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బికమ్ జీరో at a given distance. That is the idea, right? So a positive point charge q has been placed at a distance r. దీనికి రెండింటికి ఈక్వల్ ఫీల్డ్ ఉంటేనే జీరో అవ్వడానికి అవుతుంది సెంటర్లో. సపోజ్ కానీ మీరు ఒక్కవైపు మాత్రం గ్రౌండ్ చేసేస్తే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపన్? సపోజ్ ఇఫ్ యూ గ్రౌండ్, దట్ ఈస్ ద నెక్స్ట్ సి కేస్, దాట్ ఈస్ గివెన్ బై థర్డ్ కేసు చూడండి. సో పి అని ఎందుకు రాశారు ఇక్కడ? పాయింట్ ఛార్జ్ వల్ల వచ్చిన ఫీల్డ్ కాబట్టి ఈ పి అని రాస్తున్నారు దాన్ని. మనకు ఆల్రెడీ తెలుసు కూలుమ్స్లో యూజ్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ 1/4πε0 q/r². దట్ విల్ బి పాయింటింగ్ టువర్డ్స్ రైట్. ఎందుకని? ఇది పాజిటివ్ ఛార్జ్. క్యూ ఛార్జ్ ఈస్ పాజిటివ్ ఛార్జ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దాట్ విల్ పాయింట్ టువర్డ్స్ ద రైట్. సో ఇంకో ఛార్జ్, ఇంకో అంటే ఇది ఈఎల్ అని ఉంది. ఇది సారీ, ఇది ఈఎల్ కాదు, ఇది ఇండ్యూస్డ్. ఇది ఈఐ. ఇక్కడ కూడా ప్రింట్ మిస్టేక్ ఉంది. ఇది ఈఐ. ఈఐ అంటే ఏంటి? ఐ అంటే ఇండ్యూస్డ్ ఫీల్డ్, ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది. సో ఈపీ టువర్డ్స్ రైట్ ఉంటే ఈఐ టువర్డ్స్ లెఫ్ట్, ఈఐ ఈజ్ ఈక్వల్ టు ఈపీ, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఒక నెగిటివ్ సైన్ వేసుకోవచ్చు. సో ఈపీ ఎంత ఉందో ఈఐ కూడా అంతే ఉంటుంది విత్ మైనస్ సైన్. -1/4πε0 q/r². క్యూ అక్కడ కూడా సేమే ఉంటుందా అంటే అక్కడ కూడా సేమే ఉంటుంది. ఈ ఛార్జ్ ఎంత ఉందో అంతే ఛార్జ్ ఇక్కడ కూడా దీని మీద కూడా ఉండాలి ఎఫెక్టివ్లీ, రైట్? దర్ఫోర్ ఈఐ ఈజ్ ఈక్వల్ టు -EP బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దెన్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈజ్ జీరో. సరే, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో, బట్ పొటెన్షియల్ ఏమవుతుంది? పొటెన్షియల్ జీరో అవ్వాలని అవసరం లేదు. నిన్న కూడా మనం చూసాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో ఉంటుంది కానీ మనం ఒక సాలిడ్ స్పియర్ కూడా డిస్కస్ చేసాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో ఉంటుంది కానీ పొటెన్షియల్ ఇన్సైడ్ జీరో అవ్వాల్సిన అవసరం లేదు. సో పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంటుందో అంతే ఉంటుంది. ఒక ఛార్జ్ వల్ల ఎంత పొటెన్షియల్ ఉంటుంది అంటే డిస్టెన్స్ ఆర్ 1/4πε0r. బట్ దీని మీద కూడా ఛార్జ్ ఇండ్యూస్ అయ్యాయి కదా, దాని మీద ఇండ్యూస్ అయ్యే ఛార్జ్ వల్ల ఒక పొటెన్షియల్ వస్తుంది కదా దానికి. ఆ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? ఇండ్యూస్డ్ ఛార్జ్ బై ద రేడియస్. సో ఎఫెక్టివ్లీ రెండు పొటెన్షియల్స్ కంబైన్డ్ చేసి థర్డ్ కండిషన్లో మనం దాన్ని కూడా గ్రౌండ్ చేస్తే కనుక, థర్డ్ కేసు ఏంటి? సపోజ్ దీన్ని గ్రౌండ్ చేసేస్తే మనం జీరో పొటెన్షియల్కి స్పియర్ని తీసుకెళ్తున్నాము కానీ ఛార్జ్ ఇంకా అక్కడే ఉంది. ఛార్జ్ అక్కడే ఉండి ఇక్కడ జీరో పొటెన్షియల్ ఉండాలంటే ఈ ఇండ్యూస్డ్ ఛార్జ్ ఎంత ఉండాలి ఇప్పుడు అనేది మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రీవియస్ కేసులో అనేది కూడా ఇప్పుడు క్యూఐ ఎంత ఉంటుంది అయితే ఇక్కడ కూడా కాన్స్టెంట్ జీరో, ఇది మాత్రం జీరో తీసుకుంటే క్యూఐ ఈజ్ ఈక్వల్ టు R/r ఇంటూ -q. సో -q R/r. That is the amount of charge QI that is induced in the sphere when you try to make it to zero potential. అంటే గ్రౌండ్ చేయడం వల్ల జరిగేది. ఇక్కడ గ్రౌండ్ చేస్తే ఇటువైపు ఉన్న ఛార్జెస్ అన్నీ కూడా గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. అంటే పాజిటివ్ ఛార్జెస్ వెళ్తాయా అని క్వశ్చన్ వస్తుంది మీకు. డెఫినెట్గా పాజిటివ్ ఛార్జెస్ యాక్చువల్గా వెళ్ళదు. సో నేను గ్రౌండింగ్ గురించి ఫస్ట్లో కూడా ఎలక్ట్రోస్టాటిక్స్ బిగినింగ్లో కూడా మనం డిస్కస్ చేసాం. అప్పుడు ఏం చెప్పానంటే ఎర్త్ని మనం సోర్స్ ఆఫ్ ఛార్జ్ని తీసుకోవచ్చు కానీ యాక్చువల్గా అక్కడ జరిగేది ఏంటి అంటే ఆల్వేస్ నెగటివ్ ఛార్జెసే ఫ్లో అవుతాయి. సో ఇక్కడ మనం ఒక గ్రౌండ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మీకు ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే వస్తుందంటే ఒక స్పియర్ ఉంది, దాంట్లో పాజిటివ్ ఛార్జెస్ ఉంటే గ్రౌండ్ పాజిటివ్ ఛార్జెస్ని తీసుకుంటుందా లేదా నెగటివ్ ఛార్జెస్ ఉంటాయి. సపోజ్ నేను గ్రౌండ్ చేస్తే కనుక
గ్రౌండ్ నెగటివ్ ఛార్జెస్ని కూడా తీసేసుకుంటుందా? ఏది తీసుకున్నా పొటెన్షియల్ జీరోనే. అఫ్కోర్స్ పొటెన్షియల్ జీరో ఇన్ బోత్ కేసెస్. బట్ ఇక్కడ నిజంగా పాజిటివ్ ఛార్జెస్ మూవ్ అవుతాయా అంటే అవ్వదు. ఇక్కడ ఇన్ రియాలిటీ నెగటివ్ ఛార్జెస్ మూవ్ అయ్యి గ్రౌండ్కి వెళ్ళిపోతాయి అంటే వెళ్ళిపోతాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గ్రౌండ్ నుంచి మనకు ఇక్కడ 1 2 3 4 5 పాజిటివ్ ఛార్జెస్ చూపించాయి డయాగ్రామ్లో. సో 5 ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు వచ్చేస్తాయి. 5 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని ఇక్కడ ఛార్జెస్ ఉండవు, అంటే ఎక్సెస్ ఛార్జెస్ ఉండవు. మన గ్రౌండింగ్ ప్రాసెస్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. గ్రౌండెడ్ అంటే అర్థం ఏంటంటే భూమికి మనం ఒక వైర్ పెడితే కనుక మనకు ఫ్లో అయ్యేది ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్సే, ఓన్లీ ఎలక్ట్రాన్సే ఫ్లో అవుతాయి. కానీ పాజిటివ్ ఛార్జెస్ ఉన్న చోట కూడా గ్రౌండ్ చేస్తే పాజిటివ్ ఛార్జెస్ వ్యానిష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎర్త్ ఈజ్ సప్లయింగ్ ఎలక్ట్రాన్స్, హియర్ ఎర్త్ ఈజ్ టేకింగ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ని ఎర్త్ సప్లై చేస్తుంది కాబట్టి ఎర్త్ని ఒక ఎలక్ట్రాన్ సోర్స్ కింద భావించవచ్చు. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఎర్త్ తీసుకుంటుంది కాబట్టి ఎర్త్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ సింక్. అండ్ వెన్ ఎవర్ ఐదర్ ఇట్ ఈస్ గివింగ్ ఛార్జెస్ ఆర్ టేకింగ్ ఛార్జెస్, వెన్ యూ ఆర్ గ్రౌండెడ్ లైక్ దిస్ the potential is zero. You are making the potential of that object to be zero. ఇప్పుడు పొటెన్షియల్ జీరో అవ్వాలంటే ఛార్జ్ కూడా జీరో అవ్వాలని ఏం రూల్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నా ఇప్పుడు ఇందాక. ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి కానీ ఛార్జ్ జీరో అవ్వాల్సిన అవసరం లేదు, పొటెన్షియల్ జీరో అవ్వచ్చు. సో ఒక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ కెన్ బి అట్ జీరో పొటెన్షియల్. సో దట్ ఈస్ ద కన్క్లూషన్ వీ కెన్ గివ్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ సో ఫర్ వే డిస్కస్డ్. అందుకే ఇక్కడ గ్రౌండ్ చేయగానే ఇండ్యూస్డ్ ఛార్జ్ ఎంత ఉంటుందని మనం క్యాల్కులేట్ చేసి that will be equal to the ratio of the diameters and the distance here. R diameter, distance is small r, multiplied by the charge that is outside the sphere. Charge outside charge is Q. Inside induced charge is now QI. Ground చేసాం కాబట్టి ఇప్పుడు induced charge ఎంత ఉంటుందంటే QI. సో ఒక కండక్టింగ్ ఆబ్జెక్ట్ ఏం జరుగుతుందంటే దాని పొటెన్షియల్ని మనం జీరో చేస్తే కనుక దాంట్లో ఛార్జ్ కాన్ఫిగరేషన్ మారుతుంది. ఛార్జ్ కాన్ఫిగరేషన్ ఎలా మారుతుందంటే ఆ పొటెన్షియల్ని జీరో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది కండక్టర్. ఆల్ కేసెస్లో కామన్ థింగ్ అది. సో దట్ ఈస్ వై స్టెప్ బై స్టెప్ వెన్ వీ డిస్కస్ దిస్ వీ అండర్స్టాండ్ దట్ ద ఛార్జ్, ఇండ్యూస్డ్ ఛార్జ్ ఆర్ ఎనీ అదర్ ఛార్జ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్, ద ఫైనల్ ఛార్జ్ దట్ ఈస్ ఆన్ ఎ కండక్టర్ విల్ బీ ఆల్వేస్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ ఫర్ potential. In order to maintain zero potential, how much charge is produced in that particular conductor. Of course, ఈ కేసులో అది ఇండ్యూస్డ్ ఛార్జ్ అని స్పెసిఫిక్గా మనం QI అని రాస్తున్నాం అంతే. సో QI is again QR divided by R. That is this Q. Outside charge Q. Right, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని 1 or 2 problems we can discuss, so we can further understand this concept exactly. ఇక్కడ చూడండి, 2 conducting thin concentric shells of radius r, small r and 3r. They carry charges 0. Inside shell మీద charge ఏం లేదు. Outside shell has a charge small q. There is a charge difference here. Find the charge that will flow from inner shell to the earth. సో ఇప్పుడు కనుక మనం ఎర్త్కి కండక్షన్ ఇస్తే దేని మీద ఛార్జ్ ఎంత ఫ్లో అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏమనుకోకూడదు. ఫస్ట్ ఏమనుకోకూడదు అంటే ఇక్కడ ఛార్జ్ జీరో ఉంది కాబట్టి ఏ ఛార్జ్ ఫ్లో కాదని అనుకోకూడదు కదా. సింప్లెస్ట్ అది. ఎందుకని చూడండి, ఇక్కడ ఎస్ అనే ఒక స్విచ్ ఉంది. ఆ స్విచ్ కనుక విడిపోయి ఉంది, అక్కడ ఒక పాయింట్ నుంచి విడిపోయి ఉంది కదా, ఆ పాయింట్ గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉంది. ఆ స్విచ్ కనుక తీసుకొచ్చి ఇందులో టచ్ చేస్తే కనెక్షన్ వచ్చేస్తుంది, వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే ఛార్జ్ ఫ్లో అవుతుంది. వైర్లో ఛార్జ్ ఫ్లో అవ్వాలంటే అది గ్రౌండ్ పొటెన్షియల్లో ఉండాలి. ఛార్జే లేనప్పుడు మరి ఛార్జ్ ఫ్లో అవుతుందా అంటే ఛార్జ్ వైర్ నుంచి అంటే గ్రౌండ్ నుంచి మళ్ళీ దీని మీద ఫ్లో అవ్వచ్చు కదా. మరి అలాంటప్పుడు క్వశ్చన్ అది ఇప్పుడు. ఎందుకంటే బయట ఛార్జ్ క్యూ ఉంది కదా, ఇప్పుడు ఆ ఛార్జ్ వల్ల దీని మీద ఛార్జ్ ఇండ్యూస్ అవ్వాలి కదా. సో మనం దీనికి డైరెక్ట్గా ఏ ఛార్జ్ ఇవ్వకపోయినా దీని మీద ఛార్జ్ ఇండక్షన్ జరుగుతుంది. సో గ్రౌండ్ కనెక్ట్ చేసేటప్పుడు ఎంత ఛార్జ్ ఉంటుందని క్వశ్చన్ ఇక్కడ. దట్ ఈస్ ద
question. Find the charge that will flow from inner shell to the earth, because it is now connected to earth. After switch S is closed. దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి? మళ్ళీ పొటెన్షియల్ కండిషన్ అప్లై చేసి క్యాల్కులేట్ చేయాలి. పొటెన్షియల్ కండిషన్ ఏమవుతుంది? పొటెన్షియల్ డ్యూ టు ద అవుట్ సైడ్ స్పియర్ ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు ద ఇన్నర్ స్పియర్ మస్ట్ బీ గోయింగ్ టు 0. అంటే గ్రౌండ్ చేస్తే నెట్ పొటెన్షియల్ 0. మళ్ళీ ఇంతకుముందు చేసినట్టే సేమ్. ఒకటే డిఫరెన్స్ ఈ ప్రాబ్లంలో ఏంటి? ఎగ్జాంపుల్లో ఆర్ అండ్ 3R రేడియస్ కండిషన్. ఇప్పుడు దానికి తగ్గట్టు మన పొటెన్షియల్స్ అప్లై చేసుకోవాలంటే. సో అన్నోన్ ఛార్జ్ ఇక్కడ క్యూ ఉంటే ఇక్కడ క్యూ ప్రైమ్ అని తీసుకోవచ్చు. సో లెట్ క్యూ ప్రైమ్ బీ ద ఛార్జ్ ఆన్ ద ఇన్నర్ షెల్ వెన్ ఇట్ ఈస్ అర్త్డ్. పొటెన్షియల్ ఇన్నర్ షెల్కి ఎంత ఉంది? వి ఇన్నర్ అని తీసుకుంటే కనుక వి ఇన్నర్ ఈస్ 0, గ్రౌండ్ చేస్తున్నాం కాబట్టి. సో అది ఎంత ఉంటుంది? నెట్ పొటెన్షియల్. అది నెట్ పొటెన్షియల్ ఈజ్ 0 అంటే నెట్ పొటెన్షియల్ ఈజ్ పొటెన్షియల్ డ్యూ టు ద ఫస్ట్ స్పియర్ ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు ద సెకండ్ స్పియర్. ఫస్ట్ స్పియర్ రేడియస్ 3R, సెకండ్ స్పియర్ రేడియస్ R. ఫస్ట్ స్పియర్ ఛార్జ్ ఈస్ Q, సెకండ్ ఈస్ Q ప్రైమ్. సో 1/4πε0 Q ప్రైమ్ బై R inner sphere unknown charge Q prime plus outer sphere charge is Q and radius is 3R, so that is 3R. So if you equate it, you get Q prime is equal to 1/3 of Q, because R and R will cancel. So effectively you get Q prime is equal to minus Q into 1/3R, Q/3. So బయట మనం క్యూ ఛార్జ్ కనుక ఇస్తే ఇన్నర్ స్పియర్లో ఆపోజిట్ ఛార్జ్ 1/3 ఆఫ్ ద బయట ఛార్జ్ విల్ ఫామ్. వై? రేషియో ఆఫ్ రేడియస్ ఇందాకనే చూసాం కదా, R2/R1 కదా, R2/R1. రేడియస్ రేషియో ఎంత ఉంది ఇక్కడ? 1/3 ఉంది కదా. ఇన్నర్ స్పియర్ ఈస్ హ్యావింగ్ 1/3 రేడియస్ ఆఫ్ ద అవుటర్ స్పియర్. సో ఛార్జ్ ఆల్సో షుడ్ బి దర్ఫోర్ 1/3. దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. So Q prime is therefore equal to negative of Q/3. Right. We'll see another problem on this. A sphere of 4 cm radius is suspended within a hollow sphere of 6 cm radius. Suspended అంటే యాక్చువల్గా అక్కడ ఏం కాంటాక్ట్స్ లేవు, అందుకని సస్పెండెడ్ అది అంతే. Now the inner sphere is charged to a potential of 3 ESU. ESU అంటే ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. అంటే మన కూలుంబ్ కదా ఛార్జ్, పొటెన్షియల్ వోల్ట్ కదా. ఇక్కడ ఈఎస్యు అంటే యూఎస్యు అనేది ఏంటంటే సిజిఎస్ యూనిట్. అది పొటెన్షియల్కి ఛార్జింగ్ అన్నిటికీ వాడవచ్చు అది. సో జనరల్గా మనం ఒక రిలేషన్ కూడా ఒక దాంట్లో మెన్షన్ చేశాను ఒక ప్రాబ్లంలో. ఇది 300 టైమ్స్ ఇది మన వోల్ట్ ఈస్ 300 టైమ్స్ లెస్ దాన్ ద ఈఎస్యు. సో 3 ESU is the unit for potential in CGS unit. సో ఈ ప్రాబ్లంలో CGS యూనిట్లోనే ఇచ్చారు కాబట్టి వీ కెన్ ఆల్సో క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ ఇన్ CGS యూనిట్. కూలమ్స్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జ్డ్ ఆబ్జెక్ట్స్లో 1/4πε0 వస్తుంది కదా, అది SI యూనిట్స్కే అది వస్తుందని చెప్పాను. CGS యూనిట్లో అక్కడ ఏం ఉండదు. సో 1/4πε అంటే ఉండదు అక్కడ. సో కూలుంబ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ SI యూనిట్సే లేవు. సో హీ వాస్ మెజరింగ్ ఛార్జెస్ ఇన్ స్టాట్ కూలుమ్. మనమే తర్వాత కూలుంలో మెజర్ చేస్తున్నాం, కానీ అప్పట్లో స్టాట్ కూలుమ్ యూనిట్లోనే ఛార్జ్ మెజర్ చేసేవాడు. ఆ స్టాట్ కూలుంబ్ అనేది ఏంటి? యూనిట్ ఫర్ ఛార్జ్ ఇన్ ESU యూనిట్స్, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో, అంటే CGS యూనిట్. అది -4 అంటే కూలుంలో ఏమన్నా కన్వర్ట్ చేసావా నువ్వు? రేడియస్ 1 and 3 తీసుకున్నావా? రేడియస్ ఎంత తీసుకున్నావు? రేడియస్ ఇవ్వలేదు కదా ఇక్కడ. ఓకే 4 and 6. 4 and 6 ఓకే 4 and 6 చేస్తే 1/4 1/6 తీసుకున్నావా? రైట్. లెట్ us see ఆన్సర్. కానీ ఎంతగా అంత రాదు కదా. లెట్ us see ఎనీవే. ఓకే, సో ఫస్ట్ ఎంత ఛార్జ్ అనేది తెలుసుకున్నాం. ఓకే, సో ఈఎస్యు అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అని ఆల్రెడీ చెప్పినట్టు. సో 1/4πε0 ఉండదు మన పొటెన్షియల్లో.
అది ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఎలాగో జీరో అయిపోతుంది కదా రైట్ సైడ్ జీరో చేస్తే. ఎనీవే, సో ద పొటెన్షియల్ డ్యూ టు క్యూ ఈఎస్యు, దట్ ఈస్ చార్జ్ క్యూ ఈజ్ క్యూ బై ఆర్ ఈఎస్యు, ఎందుకంటే 1/4πε0 ఉండదు కాబట్టి ఈఎస్యు యూనిట్స్లో. సో ఇన్నర్ స్పియర్ అండ్ అవుటర్ స్పియర్కి చార్జెస్ ఆర్ లెట్ us say Q1 and Q2. If you take it as Q1 and Q2, then the radii are R1 and R2. Of course, corresponding radii. Ikkada we know that R1 is less than R2. Outer sphere is grounded. Okay, outer sphere is grounded. So potential is 0. So total potential ela rastamu? We have to write the potential on the inner sphere is indaku mundu rasinata rayali. That is Q1 by R1 plus Q2 by R2 is 0. Therefore, if you equate it, you will get Q2 is equal to minus Q1. Q1 plus Q2 is 0, so Q2 is equal to minus Q1. So, inner sphere has potential 3 ES in question lane itself. So, Q1 by R1 plus Q2 by R2 అంటే 1/4πε0 లేదు, ఓన్లీ పొటెన్షియల్. ఇది పొటెన్షియల్ ఈజ్ ఈక్వేటెడ్ టు 3 ESU, ఎందుకంటే నెట్ పొటెన్షియల్ ఉంది. సో ఇట్ ఈస్ 3 ESU అని తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చారు కదా 3 ESU అని. సో ఇట్ ఈస్ చార్జ్డ్ టు ఏ పొటెన్షియల్. సో దట్ ఈస్ అ పొటెన్షియల్. outer is grounded. సో డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఈస్ 0 and 3. సో ఎఫెక్టివ్లీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ 3 అని తీసుకోవాలి. అందుకే దట్ ఈస్ అ డిఫరెన్స్ ఇయర్. ఇక్కడ 0 అని తీసుకోకూడదు. దేర్ ఫోర్ యూ హ్యావ్ ఎఫెక్టివ్లీ వన్ ఆఫ్ ద మస్ట్ బి నెగటివ్ కదా. ఆల్రెడీ మన కండిషన్ ఇక్కడ Q2 ఈస్ మైనస్ Q1 అని వచ్చింది కాబట్టి Q2కి మనం మైనస్ సైన్ కూడా వేసుకోవాలి. ఐ థింక్ సైన్ కరెక్షన్ లేకుండా నువ్వు చెప్పిన ఆన్సర్ వచ్చి ఉంటుంది. సైన్ వేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనం డెఫినెట్గా ఒకటి గ్రౌండ్ చేస్తే ఆపోజిట్ ఛార్జెసే ఉంటాయి ఎప్పుడు కూడా, నెగటివ్ సైన్ వస్తుంది. సో అది కనుక కరెక్ట్గా మనం వేసుకుంటే ఈక్వేషన్ మనకి ఇక్కడ పాజిటివ్ నుంచి నెగటివ్ మారింది చూడండి. ఎఫెక్టివ్లీ అది, ఎందుకంటే ఆ కండిషన్ మనం అప్లై చేయాలి. సో అప్లై చేస్తే Q1 by R1 ఈజ్ ఈక్వల్ టు Q2 by R2 ఈజ్ ఈక్వల్ టు 3. లేకపోతే మీరు 1+ అని చేస్తారు. ఇక్కడ 1+, 1/4 + 1/6 అని వేసుకుంటారు మామూలుగా అయితే. కానీ ఆపోజిట్ ఛార్జెస్ మనకు ఒక్క స్పియర్ గ్రౌండ్ చేయడం వల్ల ఛార్జెస్ ఆపోజిట్ అవుతాయి. ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి Q ఇంటూ 1/4 మైనస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ ఎల్సిఎం తీసుకుంటే 12 తీసుకోవచ్చు. 12 తీసుకుంటే మీకు 3 minus 2, that is 1/12. Q by 12 is 3, so Q is 36. So 36 వస్తుంది. So this is how you can calculate unknown charges on the spheres using the potential condition. So mainly మీకు కండక్టింగ్ స్పియర్స్ లేదా స్పెరికల్ షెల్స్ ఇస్తారు, బయట సింగిల్ ఛార్జ్ ఇస్తారు, లేదా బయట ఒక హోల్ స్పియర్ ఇచ్చేస్తారు. మీరు పొటెన్షియల్ కండిషన్స్ అప్లై చేయాలి. ఛార్జ్ మోస్ట్లీ నెగిటివ్ ఛార్జెస్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ ఆ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఛార్జ్కి ఆపోజిట్ ఛార్జ్ వస్తుంది జనరల్గా. వన్స్ యూ నో దట్ పొటెన్షియల్ కండిషన్లో అది మీరు సప్లై చేసి ఎఫెక్టివ్ పొటెన్షియల్ ఏమైనా ఇస్తే ఆ పొటెన్షియల్ వాల్యూ వేసుకోండి, లేకపోతే 0 పొటెన్షియల్ ఇస్తారు జనరల్గా. 0 పొటెన్షియల్ తీసేసుకొని యూ హవ్ టు క్యాల్కులేట్ ది unknown charge can be calculated. Right. Next concept we'll just introduce, depending on, I don't know, time, some 40 people are there, so we'll just introduce this concept and leave today. Problems we don't have to do today, we can do from tomorrow. Electric dipole mida we have to do general problems, tarata electric field calculate cheyali, dipole ki electric field, dipole ki electric potential. These are the applications that we have to study under electric dipole. So dipole అంటే ఫస్ట్ ఏంటి, ఎలక్ట్రిక్ అంటే మన చార్జెస్, అందుకని ఎలక్ట్రిక్ అనే వర్డ్ ఉంది అక్కడ. తర్వాత మ్యాగ్నెటిజంలో మ్యాగ్నెటిక్ డైపోల్ చదువుతాం. కానీ డైపోల్ అంటే ఏంటి, డై అంటే 2, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. డై అంటే బై అంటే 2. సో ఇట్ ఈస్ డైపోల్ అంటే 2 పోల్స్ ఉన్నట్టు. 2 పోల్స్ ఇక్కడ ఏమేమి, 2 చార్జెస్, పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్. రైట్. సో డైపోల్ ఈజ్ నథింగ్ బట్ it is basically a pair of equal and opposite point charges. సో ఇంతకుముందు మనం చార్జెస్ చదివాం కదా సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ దిస్ అంటే ఇది ఒక స్పెషల్ అరేంజ్మెంట్ అంతే. మీరు నార్మల్గా సింగిల్ చార్జెస్, పాయింట్ చార్జెస్ వల్ల ఫీల్డ్ ఎంత, పాయింట్ చార్జెస్ వల్ల పొటెన్షియల్ ఎంత అంతా మనం చదివేసాం ఆల్రెడీ. ఇక్కడ ఇది ఒక స్పెషల్ అరేంజ్మెంట్. వాట్ ఈస్ ద కండిషన్, ద 2 charges must be equal in magnitude. ఫస్ట్ కండిషన్, డైపోల్ అంటేనే 2 charges ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. సో ద 2 charges ఆర్
ఫర్ ఎ డైపోల్ ఆల్వేస్ 2 charges must be equal and opposite. అంటే ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ. 2q అని ఉందనుకో డైపోల్ చెప్పలేవు నువ్వు. 3q - 2q ఉందనుకో డైపోల్ కాదు అది. అలా 2 charges ఉంటే ఇవన్నీ డైపోల్ కింద రావు. ఈక్వల్ చార్జెస్ ఉంటేనే డైపోల్. సో సపోజ్ 2q అండ్ -2q ఉంటే డైపోల్, అది కూడా డైపోల్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ అలా ఉంటేనే డైపోల్ అనాలి. ఒకటి ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి అంటే దే షుడ్ బి సెపరేటెడ్ బై అ స్మాల్ డిస్టెన్స్. Distance, let us always take this as a 2a or 2d or 2l. సింబల్ ఏదైనా వాడచ్చు. చార్జ్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అండ్ డిస్టెన్స్. సో ఇలా కనుక మనకు ఉంటే దాన్ని మనం డైపోల్ ఆర్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. తర్వాత మ్యాగ్నెటిక్ డైపోల్ చదువుతాం కాబట్టి స్పెసిఫిక్గా ఇది ఎలక్ట్రిక్ డైపోల్. యాక్చువల్గా డైపోల్ అంటే 2 పోల్స్ ఉన్నట్టు. ఇది మ్యాగ్నెటిక్ ఎలా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుందో అలా ఇక్కడ ఎలక్ట్రిసిటీలో మనకు ఆపోజిట్ పోల్స్, పాజిటివ్ పోల్, నెగటివ్ పోల్, ఆర్ పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్, సెపరేట్ బై ఎ స్మాల్ డిస్టెన్స్. 2a ఎందుకు తీసుకుంటున్నాం, ఏ అని ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇక్కడ కనుక 2 ఉంటే ఈజీగా ఉంటుంది. చాలా మనకు డెరివేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ డెరివేషన్స్ ప్రాబ్లమ్స్లో మనకు ఎక్స్ప్రెషన్స్ చూడడానికి బాగా రావాలి, అందంగా రావాలి. లేకపోతే ఫ్రాక్షన్స్ వస్తాయి ఎక్స్ప్రెషన్స్లో. ఆ ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక కన్వెన్షన్. డైపోల్లో ఒక కన్వెన్షన్ ఇది, అంతే. సార్ నాకొద్దు సార్, నాకు ఇది అందంగా రావాల్సిన అవసరం లేదు, నేను ఏనే తీసుకుంటాను, లెంత్ ఏనే కదా, లెంత్ ఏని తీసుకుంటా లేదా ఎల్ అని తీసుకుంటా లేదా డి అని తీసుకుంటానంటే మీ ఇష్టం మరి. ఎందుకంటే మనకి ఈక్వేషన్లో వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే a² ప్లస్ a/2 అని వస్తుంది, x² ప్లస్ a/2 హోల్ స్క్వేర్ అని వస్తుంది. అలా మీరు చేసేటప్పుడు x² ప్లస్ a²/4 అని వస్తుంది. మళ్ళీ దాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తారు. అక్కడ మీకు ఎక్స్ప్రెషన్ చూడడానికి బాగుంటుందని కన్వెన్షన్ ఇది. యాక్చువల్గా మీరు డెరివేషన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది ఎందుకు 2a అని తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో డైపోల్ ఈస్ నథింగ్ బట్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ separated by a small distance. That is called electric dipole. దీనికి ఒక వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీ డిఫైన్ చేయాలి ఫస్ట్. అదేంటంటే ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్. మొమెంట్ ఆఫ్ ద కపుల్ మీరు చదివి ఉంటారు కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. అలాగే ఇక్కడ మొమెంట్. సో ఇక్కడ ఏంటి మొమెంట్ ఆఫ్ చార్జ్ ఇది. సో వాట్ ఈస్ ద మొమెంట్ హియర్, ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐదర్ ఆఫ్ ద చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ ఆర్ నెగిటివ్ చార్జ్ మల్టిప్లైడ్ బై ద డిస్టెన్స్ 2a. సో దానికి సింబల్, వాట్ ఈస్ ద సింబల్ ఫర్ డైపోల్ మొమెంట్? p. ఇట్ ఈస్ అ వెక్టార్ ఆర్ ఎ స్కేలార్ అంటే ఇది వెక్టార్, ఇది p ఈస్ అ వెక్టార్. Electric dipole moment has a direction. So the electric dipole moment is defined as the charge, either of the charge in general గా చెప్తారు కానీ తీసుకునేటప్పుడు పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటారు. The charge multiplied by the distance 2a. So 2qa is the magnitude of the dipole moment. డైరెక్షన్ ఎప్పుడు కూడా నెగటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్. Dipole moment always points towards negative charge to positive charge. This is the direction of dipole moment. Electric dipole moment అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ అ డైపోల్. సరే, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి డైపోల్ కంటే నేను ఆల్రెడీ చెప్పాను. చాలా అప్లికేషన్స్ ఉంటాయి మనకు ఫ్యూచర్లో కూడా. మీరు యాంటనా, టెలికమ్యూనికేషన్ ఏది చేసిన ఇంజనీరింగ్లో కూడా డైపోల్, చాలా ఎలక్ట్రిక్ డైపోల్ వాడుతుంటారు. కాన్సెప్ట్ ఆఫ్ డైపోల్ ఈస్ ఇంపార్టెంట్. ఫీల్డ్ డ్యూ టు ఎ డైపోల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఎ డైపోల్. అది ఆ డైరెక్ట్ అప్లికేషన్ ఇన్ యాంటనా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కమ్యూనికేషన్, వాటిలో కూడా యూ హ్యావ్ అప్లికేషన్స్ ఫర్ దట్. బట్ సింప్లెస్ట్ అప్లికేషన్ అటామిక్ లెవెల్లో కూడా ఉందా అంటే ఉంది. ఈచ్ మాలిక్యూల్ can have some dipole moment depending on the arrangement of charges inside the molecule.
అంటే కొన్ని మాలిక్యూల్స్ని మనం న్యాచురల్గా డైపోల్స్ ఉండవు, మనం క్రియేట్ చేయొచ్చు. కొన్ని మాలిక్యూల్స్లో ఆల్రెడీ చార్జెస్ సెపరేట్ అయి ఉంటాయి. ఎందుకు చార్జెస్ సెపరేట్ అయి ఉండాలి? డైపోల్ అంటేనే చూస్తున్నాం కదా, చార్జ్ సెపరేటెడ్ బై అ డిస్టెన్స్ అని. సో జనరల్గా ఈక్వల్ చార్జెస్ ఉంటాయి, సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఉంటాయి. సో మనకు కొన్ని మాలిక్యూల్స్లో న్యాచురల్గా డైపోల్ ఉంటుంది. సో మాలిక్యూల్స్కి కూడా డైపోల్ మొమెంట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 మాలిక్యూల్స్ ఆర్ గివెన్. యు సీ హైడ్రోజన్ ఫ్లోరైడ్ H ప్లస్ F మైనస్, పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్, ఈచ్ ఈక్వల్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్, H ప్లస్ F మైనస్, సెపరేటెడ్ బై అ స్మాల్ డిస్టెన్స్. అంటే హైడ్రోజన్ ఆటమ్, ఫ్లూరిన్ ఆటమ్ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చార్జ్ ఆన్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ పాజిటివ్ నెట్ ఛార్జ్, ఫ్లూరిన్ ఆటమ్ మీద కొంచెం నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ వాటి మధ్య అలా ఉంటుంది. బాండింగ్ ఫామ్ అయ్యేటప్పుడు హైడ్రోజన్ ఫ్లోరైడ్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు బాండ్ ఈస్ స్లైట్లీ electron arrangement in the bond is slightly different. That is why H acquires a net positive charge, F acquires a net negative charge. So ఇది ఒక డైపోల్ కింద బిహేవ్ అవుతుంది. సిమిలర్లీ H2Oలో ఎక్కడ సార్ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయంటే యాంగిల్ ఉంది అక్కడ. H2O చూస్తే మీరు O H అని రాయొచ్చు. H అండ్ H మీద స్మాల్ డెల్ ప్లస్ అంటే పాజిటివ్ ఛార్జెస్ కొంచెం ఉంటాయి. దేని మీద 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో డెల్ మైనస్ ఇది. సో ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ కింద బిహేవ్ అవుతుంది. అఫ్కోర్స్ యాంగిల్ ఇంపార్టెంట్. H2Oలో ఈ యాంగిల్ ఎప్పుడు కూడా V షేప్లో ఉంటుంది. మాలిక్యూల్ H2O మాలిక్యూల్ ఈజ్ V షేప్డ్ మాలిక్యూల్. HO కెమిస్ట్రీలో మీరు చూసే ఉంటారు. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ డైపోలార్ మాలిక్యూల్ ఆర్ అ పోలార్ మాలిక్యూల్. అలాగే HCl, H ప్లస్ Cl మైనస్. సో పాజిటివ్ క్యూ, నెగటివ్ క్యూ, సెపరేటెడ్ బై ఎ స్మాల్ డిస్టెన్స్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ డైపోల్. సో మాలిక్యూల్స్లో కూడా మనకు డైపోల్స్ ఉంటాయి. HF, H2O, HCl అలాంటి మాలిక్యూల్స్ని మనం పోలార్ మాలిక్యూల్స్ అంటాం, ఆర్ డైపోల్ మాలిక్యూల్స్. దే ఆర్ ఆల్ బిహేవింగ్ లైక్ ఎలక్ట్రిక్ డైపోల్స్. సో ఈ మాలిక్యూల్స్కి కూడా మనం ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ క్యాల్కులేట్ చేయొచ్చు. వాటి మీద ఛార్జ్ ఎంత డిస్టెన్స్, బాండ్ లెంత్ ఎంత అని తెలిస్తే ఛార్జ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్. కాబట్టి దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. కాబట్టి వన్ కెన్ క్యాల్కులేట్ ది డైపోల్ మొమెంట్ ఫార్ ఈవెన్ దీస్ మాలిక్యూల్స్ ఆల్సో. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డైపోల్ ఏంటి? ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఒక నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ఒక యారో వేసుకుంటే అది dipole moment direction. Magnitude of the dipole moment is charge multiplied by the distance. Distance is generally taken as 2a. అంటే ట్వైస్ ద డిస్టెన్స్ అని అనుకోకండి. డిస్టెన్స్ డిఫైన్డ్ 2a డిఫైన్ చేస్తాము. ఎందుకంటే ఫ్యూచర్లో మనం దీని మీద చేయబోయే డెరివేషన్స్లో కూడా ఆ 2 ఫ్యాక్టర్ ఉంటే ఈజీగా ఉంటుంది డెరివేషన్. అందుకని యూనిట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఛార్జ్ అంటే కూలుంబ్, మీటర్, డిస్టెన్స్ మీటర్లో చెప్పవచ్చు. సో కూలుంబ్ మల్టిప్లైడ్ బై మీటర్. కూలుంబ్ మీటర్ ఇస్ ద SI యూనిట్ ఫార్ ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా డెరైవ్ చేయాలి. డెరివేషన్స్, ఇంపార్టెంట్ డెరివేషన్స్ ఉన్నాయి. సో రేపు క్లాస్లో మనం ఫ్యూ బేసిక్ ప్రాబ్లమ్స్ చేద్దాం దీని మీద ఫస్ట్, ఆ తర్వాత ఆ డెరివేషన్స్కి వెళ్దాం. I think today I will stop here. It is close to 1 o'clock, so let us stop here.